ఒక మాట మన ఆత్మీయ జీవితంలో మనకు అందరికంటే పెద్ద శత్రువు అపవాది. ఎప్పుడైతే మనం దేవునిలో స్థిరపడి ప్రభు చేత రక్షింపబడిన అనుభవంలోకి వచ్చి ప్రభువులో ఎదుగుతూ ఉంటామో, ఇప్పుడు ఈ అనుభవంలో నుండి మనల్ని తప్పించడానికి శతవిధాల ప్రయత్నాలు సాతాను చేస్తారు, అపవాది చేస్తారు. కనుక సగటు క్రైస్తవుడు ఈరోజు జ్ఞాపకం ఉంచుకోవాల్సిన అతిపెద్ద సత్యం ఏంటంటే, అపోస్తుడైన పౌలు ఎఫెసీయులకి రాస్తూ అన్నాడు, మనము పోరాడేది రక్త మాంసములతో కాదు, ఆకాశమండలమందున్న అంధకార శక్తులతోనూ ప్రధానులతోనూ. కనుక మన అందరికంటే పెద్ద శత్రువు ఎవరు అంటే సాతాను. ఇప్పుడు సాతాను బలవంతుడు. ఎవరికంటే? మనకంటే చాలా బలవంతుడు. అన్ని విషయాలు బలవంతుడే. నువ్వు దేవుడి లేఖనాల విషయంలో చూస్తే అసలు సాతానికి నీకు అసలు పొందలే లేదు. వాడికి తెలిసినన్ని వాక్యాలు, వాడికి తెలిసిన వాగ్దానాలు నీకు నాకు తెలియదు కూడా తెలియదు. దేవుడి వాక్యంలో వాడు నైపుణ్యత కలిగి ఉన్నవాడు. నీకంటే నాకంటే 100 రెట్లు కాదు, కొన్ని వేల రెట్లు అద్భుతంగా వర్తమానాలు బోధించగలడు. అంత మాత్రాన వాడు సాతాను కాకుండా ఉండాలి. ఇంకొక మాట చెప్తా, దేవుని మందిరంలో అందరికంటే ముందు ఎవరు వచ్చి కూర్చుంటారు తెలుసా? సాతాను. నీకంటే ముందు వచ్చి వాడు ఇక్కడ కూర్చుని ఉంటాడు. ఇప్పుడు ఇక్కడ కూర్చుని వాడు చేసేది ఏంటంటే, ఎంతమంది నిద్రపోతున్నారు, ఎంతమంది దేవుని వాక్యం వింటున్నారు, ఆ వింటున్న వారిలో ఎంతమందిని వాడు పడగొట్టాలి. నిద్రపోతున్న వారితో వాడికి సంబంధం లేదు. ఎందుకంటే వాళ్ళు ఎలాగ నిద్రపోతున్నారు, వాళ్ళ వాక్యం ఎలాగ వినట్లేదు కాబట్టి వాళ్ళతో పెద్ద పని ఉండదు. వాళ్ళందరూ వాడి వశంలో ఉన్నారు ఆల్రెడీ. కానీ ఎంతమంది శ్రద్ధగా వాక్యం వింటున్నారో వాళ్ళు విన్న వాక్యము వాడి నుండి ఎలాగా చెరిపేయాలి, ఎలాగ దొంగలించాలి. ఎందుకంటే ఆ వాక్యం కనుక వాళ్ళలో ఉంటే, వాక్యం ఏమై ఉంటుంది? జీవంతో కూడినది కనుక, ఆ వాక్యం విత్తనం లాంటిది కనుక, ఒక్కసారి కనుక అది నీ హృదయంలో నాటుకుంటే అది చిగురించేస్తుంది. ఒక్కసారి వాక్యం నీలో చిగురించడం అన్న మాటకు అర్థం ఏంటి? ఉదయం మనం చదువుకున్నాం, ఆ వాక్యమే శరీరధారి అయి, ఆ వాక్యము నీ జీవితంలో శరీరంగా మారిపోతుంది. అంటే నీ జీవితంలాగా మారిపోతుంది. ఒక్కసారి వాక్యము నీ శరీరంగా మారినా, నీ జీవితంగా మారిపోతే మాత్రం సాతానికి నీ మీద ఏమాత్రం పట్టుండదు, వాడు నిన్ను ఏమి చేయలేడు. అయితే మానవ మెదడు చాలా స్వల్పమైనది. అన్ని విషయాలు జ్ఞాపకం ఉంచుకోలేదు. అర్థమవుతుందా? కనుక ఒకవేళ కనుక మనం ఇప్పుడు నా పోరాటం అపవాదితో, సాతానుతో ఉంది. ఇప్పుడు సాతాన్ని నేను ఎలా జయించాలి? నేను ఏం చేస్తే సాతాన్ని జయించగలను? నేను ఏం చేస్తే సాతానికి నా మీద పట్టు ఉండకుండా ఉంటుంది? మళ్ళీ చెప్తున్నాను, ఎప్పుడు మర్చిపోవద్దు, నీ శత్రువు రక్త మాంసములు అనగా మానవులతో కాదు. నీ శత్రువుతో మనుషులతో కాదు. వాడు ఎంత తెలివైన వాడంటే, నా దృష్టి ఎక్కడికి తీసుకొచ్చాడంటే, వాడు నా శత్రువు, ఆమె నా శత్రువు. కనుక నా పోరాటం వీళ్ళతోనే, నా చూపు, నా ఆలోచన, నా ఆయుధాలు అన్ని వీళ్ళ మీద నేను ఉపయోగిస్తూ ఉంటాను. కానీ నిజమైన శత్రువు ఎక్కడున్నాడు? నక్కి కూర్చున్నాడు. ఎప్పుడైతే నా దగ్గర ఉన్న ఆయుధాలు, నా విశ్వాసం, నా వాగ్దానాలు అన్నీ కూడా ఈ శత్రువుని, మనుషులన్నీ శత్రువుని మీద ఉపయోగించేసి నా ఆయుధాలన్నీ అయిపోతాయో, ఇప్పుడు పొదల నుంచి కూడా బయటకు వస్తాడు, నా మీద దాడి చేయాలి. అప్పుడు నా దగ్గర ఎటువంటి ఆయుధాలు ఉండవు. ఆధారంగా నేను ఉంటా. చాలా సునాయసంగా నన్ను చంపేయగలడు, చాలా సునాయసంగా నన్ను ఓడించగలడు, చాలా సునాయసంగా నన్ను తన వశపరుచుకోగలడు, చాలా సునాయసంగా నన్ను తనకి దాసుడిగా మార్చుకోగలడు. కనుక ఈరోజు మనమందరం జాగ్రత్తగా అసలు సాతానుని ఎదుర్కోవాలంటే ఎలాగా, వాడిని జయించాలంటే ఎలాగా? దేవుడు
తన లేఖనాల్లో ఒక అద్భుతమైన ఆయుధం మన చేతికి ఇచ్చాడు. ఈ ఆయుధంతో మీరు అపవాదిని జయించేస్తారు అన్నాడు దేవుడు. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 11వ వచనం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 11వ వచనం. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించున్నారు కానీ మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు. ఒక చిన్న సూత్రం, నేను ఒకవేళ సాతాన్ని జయించాలి. అందరికీ దేవుని నమ్ముకున్న ప్రతి క్రైస్తవుడికి సాతాను అంటే భయం. కానీ దేవుడు ఎలాంటి కార్యాలు చేశాడు అంటే నిన్ను చూస్తే సాతానికి భయపడేటట్టు నిన్ను తీర్చిదిద్దాడు. సాతాను నిన్ను చూడగానే పారిపోతాడు. సాతాను నిన్ను చూడగానే వాడికి నా దగ్గర తడిసిపోద్ది. సాతాను నిన్ను చూడగానే ఉడికిపోతాడు, భయపడిపోతాడు. కానీ క్రైస్తవ సమాజంలో మనం చూస్తే నేటి క్రైస్తవుడు, సగటు క్రైస్తవుడు సాతాన్ని భయపడేవాడిగా ఉంటాడు. అయిపోయి సాతాన్ని ఏదైనా చేసేస్తాడు, అయిపోయి నన్ను ఏదైనా అయిపోతుంది, నాకు ఎదురైపోతుంది, అయిపోయి నక్కి కూర్చున్నాడేమో, అయిపోయి తన నూతనతో నన్ను ఏదైనా చేసేస్తాడేమో, అయిపోయి నేను బండి మీద వస్తున్నా నాకు యాక్సిడెంట్ కలుగు చేస్తాడేమో. ఎన్ని అనుమానాలు, భయం భయం భయం. ఒక్కటి గుర్తుంచుకో, అపవాది నీ మీద వేసే ఈనుపులను వంటి బాణాలు. ఈనుపులను ఎలా చేయగలవు? వంటి వేలుతో 2 వేళ్ల మధ్యలో ఈనుపులు పెట్టి ఒక నొక్కు నొక్కేమంటే అది విరిగిపోదు. అలాంటి ఈనుపులను వంటి బాణాలు నీ మీద రోజు ఒకటి వేస్తారు. ఏట బాణం? భయం. నిన్ను భయపెడుతూ ఉంటారు. నువ్వు నమ్ముకున్న దేవుని మీద నీ విశ్వాసాన్ని ఏమాత్రం పెరగనివ్వడు. అది ఎందుకు పెరగకుండా ఉంటుందంటే నా సమయం అంతా నేను ఎందులో వృధా చేసుకుంటాను? భయం. ఏదైనా అయిపోతుంది. కానీ ఇప్పుడు దేవుడు చిన్న సూత్రం నీకు అందించాడు. నువ్వు సాతాన్ని జయించాలనుకుంటున్నావా? ఎంతమందికి సాతాన్ని జయించాలని ఆశ ఉంది? అందరికీ. నాకు జయించాలని ఆశ ఉంది. నేను సాతాన్ని జయించాలనుకుంటున్నా. యేసుక్రీస్తు ప్రభువు కలవరి శిలువలో ఆల్రెడీ సాతాన్ని ఓడించేశాడు. అయితే ఆ విజయములో ప్రభు ఒక్కడే పేరు పొందినట్లు, ప్రభు ఒక్కడే ఆ విజయాన్ని తన సొంతం చేసుకోవాలనుకోవట్లే. ఆ విజయంలో నువ్వు నేను కూడా పాలుపొందులు పొందాలి అనుకుంటున్నాను. అందుకేం చేశాడు? వాడి తలను చితుక దొరికాడే కానీ వాడి తోకలో ప్రాణం ఉంది. ఇప్పుడు వాడిని నీ దగ్గరికి వదిలాడు. సింహం ఏం చేస్తుంది? వేటాడుతుంది. ఆ వేటను పట్టుకుంటుంది. ఆ వేటను చంపేదు. నోటితో గట్టిగా కంచి పట్టుకుని తీసుకొచ్చి పిల్లల దగ్గర వదిలేస్తుంది. అప్పటికే వేటలో మొత్తం శక్తి నశించిపోయి ఉంటుంది. ఇప్పుడు పిల్లలు ఏం చేస్తారంటే దాన్ని చీల్చి చెండాడుతారు. అప్పుడు పిల్లలకి ఏమనిపిస్తుంది సార్? అబ్బా, మనకి ఎంత బలం ఉందని చూసావా, మనం ఈ వేటని చీల్చేసాం. అలాగా పిల్లలకి ధైర్యం పెరుగుతుంది. అందుకని ఆ పులి పిల్ల పెద్దదైన తర్వాత కూడా అంత క్రూరంగా వేటాడుతుంది. యేసుక్రీస్తు ప్రభు కూడా అంతే. ఎవరు? నువ్వు నేను పులి పిల్లలు, జీవం కలిగిన దేవుని ప్రజలు. ఎలా ఉండాలి మన జీవితం? సిలువలో ఆయన ఈరోజు అద్భుతమైన సత్యాలు మనం నేర్చుకోబోతున్నాం. ఎంత అద్భుతమైన భవిష్యత్తు మనకు ఉందో చూడండి. ఇక్కడ సాతాన్ని ఎలా జయించారు? వారు గొర్రెపిల్ల యొక్క రక్తమును బట్టి, అనగా యేసుక్రీస్తు ప్రభు రక్తములో నువ్వు నేను కడగబడ్డావు. ఆల్రెడీ మన మీద ఒక కవచం ఉంది. ప్రభు యొక్క రక్తము, మా మరకలు మన ఒంటి మీద ఉన్నాయి. కనుక 3వ వంతు సాతాను 3వ వంతు మనం జయించేసాం ఆల్రెడీ. ఇంకా 1 వంతు ఉంది. ఆ 1 వంతు నువ్వు ఎలా జయించాలి? వారు తామిచ్చిన సాక్ష్యమును బట్టి. ఎవరికి ఇవ్వాలి సాక్ష్యం? సాక్ష్యం ఎవరికి చెప్పాలి?
నీ జీవితంలో దేవుడు చేసిన మేళ్లను నువ్వు ఇక్కడ నిలబడి సాక్ష్యం చెప్పమంటే దేవుడి మందిరంలో నిలబడి సాక్ష్యం చెప్పడం చాలా సులభం. కానీ ప్రభు ఏమంటున్నాడు, నువ్వు ఒకవేళ సాతాన్ని జయించాలి అంటే నువ్వేం చేయాలి? నువ్వు సాతానికి సాక్ష్యం ఇవ్వాలి, సాతానికి నీ సాక్ష్యం చెప్పాలి. వారు తాను గొర్రెపిల్ల యొక్క రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించరు. ఎవరిని? సాతానును జయించిరి. ప్రేమైన సహోదరుడా, సహోదరి, దేవుడు తన పని చేయడానికి ఎప్పుడు కూడా బలహీనులను నియమించుకున్నాడు. ఉదయం మనం చదివాము, దేవుడు నిన్ను తన పని కొరకు వాడుకోక ముందు నిన్ను నలబడతాడు, నీలో శక్తి సామర్థ్యాన్ని పూర్తిగా తీసివేస్తాడు. ఇది చరిత్ర. మీరు అబ్రహాము మొదలుకొని మోషే మొదలుకొని మీరు ఎంతమంది ప్రవక్తల్ని చూడండి, వాళ్ళందరినీ పూర్తిగా పిండేశారు. అబ్రహాం మోషేని 40 సంవత్సరాలు గొర్రెలతో ఆ పర్వతాలు అరణ్యంలో తిప్పాడు. 40 సంవత్సరాలు గొర్రెలతో మాత్రమే ఉన్నాడు. మనిషి ఎవ్వరూ దర్దాపుల్లో లేడు. మనుషులతో మాట్లాడే భాష కూడా మర్చిపోయాడు. మోషే ఎవరు? ఎంత బలాఢ్యుడు, అనర్గళంగా మాట్లాడు, వాక్చాతుర్యం ఉన్నవాడు, ఎంత తెలివితేటలున్నాడు, హెబ్రీయుడు. అలాంటి మోషేని తన ప్రజలైన ఇశ్రాయేలుని విడిపించడానికి దేవుడిచ్చిన ట్రైనింగ్ ఏంటి తెలుసా? 40 సంవత్సరాలు గొర్రెలు మేపడం. ఈ 40 సంవత్సరాల్లో వాక్చాతుర్యాన్ని ఓడిపోయాడు. మనుషులు ఎవరు లేరు మాట్లాడడానికి. గొర్రెలతో అరణ్యంలో ఉన్నాడు. అండ్రాలు మొత్తం మెత్తబడిపోయినాయి, ఇంక బలం లేదు. 40 సంవత్సరాలు అయిపోయిన తర్వాత నోటి మాంద్యం వచ్చేసింది, మాట్లాడడం తెలియదు. ఇంకా ఎప్పుడైతే చూశారో పూర్తిగా నేను పిండేశాను, ఇక మోషేలో ఏమీ లేదు, అప్పుడు ఏమన్నాడు? మోషే బయలుదేరు. ఎక్కడికి ప్రభువా అంటే, నా ప్రజలైన ఇశ్రాయేలుని ఐగుప్తు నుంచి విడిపించడానికంటే నేనా? నోటి మాంద్యం గల వాడిని, నా నోటి మాటే లేదు, ఒంట్లో బలమే లేదు. ఫరో సైన్యాన్ని ఎదిరించినప్పుడు నేను ఏం పాటి వాడను, నాకేముందని నువ్వు నన్ను పంపుతున్నావు అంటే అన్నాడు, నేను ఊరికే పంపట్ల, అదిగో నీ చేతికి ఆయుధం ఇస్తున్నాను, నన్ను తీసుకుని బయలుదేరాడు. ఏంటి ఆయుధం? చేతి కర్ర. ఒక ముసలాడు, ఒంట్లో సత్తు లేదు, నోట్లో మాట లేదు, అలాంటి వాడు ఫరో సైన్యం అనగా ఫరోని ఎదిరించి 6 లక్షల మంది ఇశ్రాయేలుని ఐగుప్తు దాసోహము నుండి విడిపించి తీసుకురావాలంట. దేవుని పద్ధతి. కొత్త నిబంధన వచ్చిన తర్వాత అపోస్తుడైన పౌలుని కూడా 3 సంవత్సరాలు ఎడారిలో నలగొట్టేశాడు. పౌలుకున్న సమస్తాన్ని పిండేశాడు, తీసేశాడు. ఇది దేవుని పద్ధతి. ఎందుకు అలా చేస్తాడు అంటే, పొరపాటును కూడా నీ నోటంట ఆ మాట రాకూడదు. ఏ మాట? నేను చేశాను అనే మాట. అంటే నిన్ను దేవుడు వాడుకున్నాడా ఒక పనికి? నీ నోటంటే ఏం రావాలి? నేను కేవలం ఒక పాత్రని మాత్రమే, నా వల్ల గడ్డి పరక కూడా కలదు. జీవం కలిగిన దేవుడు నన్ను వాడుకోవడం వలన ఈ కార్యం జరిగిందే కాబట్టి ఇందులో నా ప్రమేయం ఏమీ లేదు. కనుక మనం గ్రహించాల్సిన మాట ఏమిటంటే, ఎప్పుడైతే నేను అపవాదికి సాక్ష్యం ఇచ్చే స్థితిలో ఉంటానో అప్పుడు నేను అపవాదిని జయించగలను. ఇప్పుడు అపవాదిని ఎలా జయించాలా? ఎలా సాక్ష్యం ఇవ్వాలా? దేని విషయంలో నేను సాక్ష్యం ఇవ్వాలా అని గమనిస్తే, దేవుడు వాడుకున్న వాళ్ళందరినీ చిన్న వయసు అనగా 20 నుంచి 30 ఏళ్ల వయసులో దేవుడు పేరు పెట్టి పిలుచుకున్నాడు. నువ్వు ఎవరినైనా చరిత్ర తీసుకో, ఈ చరిత్రలో ఎవరినైనా తీసుకో, వాళ్ళ వయసు 20 నుంచి 30 ఏళ్ల వయసు. యేసుక్రీస్తు 30వ ఏడాదికి పరిచర్యకు సిద్ధపడ్డాడు.
దేవుని పరిచయం ఇంటి నుంచి బయటకు వచ్చిన వయసు. అపోస్తలుడైన పౌలు అదే వయసులో బయటకు వచ్చాడు. యోసేపు, పాత నిబంధనలో యోసేపు వయసు 30 ఏళ్ళకి దేవుడు యోసేపుని సిద్ధపరిచాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, యవనస్తులు, ముఖ్యంగా యవనస్తులు దేవుని చేతుల్లో మీరు బలమైన ఆయుధాలుగా వాడబడుటకు ఎంత అద్భుతమైన భవిష్యత్తు మీ కొరకు వేచి ఉందో చూసుకోండి. కానీ అపవాది మిమ్మల్ని ఎలా మోసగిస్తున్నాడు, దేంతో మోసగిస్తున్నాడు అంటే లోకము. ఈ లోకంలో ఉండే వాటిని ఎంత అందంగా మీకు చూపిస్తున్నాడంటే మీ భవిష్యత్తును మీకు కనపడకుండా మాయం చేసేస్తున్నాడు. కనుక ముందు ఎక్కడి నుంచి పోరాడటం మొదలు పెట్టాలి? నేను ఈ లోకంతో పోరాడాలి, ఈ లోకాన్ని నేను జయించాలి, ఈ లోకంలో ఉన్న వాటిని జయించాలి. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నది ప్రతిదీ నన్ను పరిపాలిస్తుంది. ఈ లోకంలో ఉన్న ప్రతిదీ నన్ను పరిపాలిస్తుంది. అంతెందుకు, అరిచేయి అంటున్న సెల్ ఫోన్ నా జీవితాన్ని పరిపాలిస్తుంది. అరిచేయి ఉన్నంత సెల్ ఫోన్ నా జీవితాన్ని పరిపాలిస్తుంది. వాడు చదువుకోవట్లేదని వాళ్ళ అమ్మ వాడి చేతిలో సెల్ ఫోన్ తీసుకుని ఫస్ట్ చదువుకురా, దాని తర్వాత నీ సెల్ ఫోన్ నువ్వు తీసుకుని ఆడుకుని కానీ లేకపోతే నీ సెల్ ఫోన్ నీకు ఇస్తాను అన్నందుకు వాళ్ళ అమ్మ ఇటు వచ్చి వంట వండే లోపల వాడు ఫ్యాన్ వేసేసుకున్నాడు. ఒక సెల్ ఫోన్ ఇవ్వలేదండి. లేదా నీ జీవితం దేనికి ముడిపడింది? ఒక సెల్ ఫోన్. కనుక లోకం యొక్క ప్రభావం ఎంత బలంగా ఉండొచ్చు. ఒక సినిమా రిలీజ్ అయ్యింది, మొదట్లో చూడకపోతే నీ ప్రాణం పోతా. ఆ ఫస్ట్ డే ఫస్ట్ షో నేను 1000 రూపాయలు, 2000, 3000 ఎంతైనా ఖర్చు పెట్టేస్తాను, కానీ నేను చూడాలి. ఏ ఉద్ధరించాను చూసి ఏమీ లేదు. కానీ దాని ప్రభావం నీ జీవితం మీద ఎంత ఉందో చూడు, నిన్ను ఎలా కంట్రోల్ చేస్తున్నావు. కనుక నేను దేనితో పోరాడాలి అంటే ఫస్ట్ ఈ లోకంతో, రెండోది సాతాను. అసలు లోకంతో ఎలా పోరాడతాం? మరి లోకంతో ఎలా పోరాడాలి? అసలు లోకంతో నేను పోరాడుతున్నాను లేదా? మొదటి యోహాను పత్రిక, దయచేసి ఎక్కడైనా రాసి పెట్టుకోండి. విషయాలు మీ వ్యక్తిగతంగా మీరు ధ్యానించడానికి చాలా ఉపయోగపడుతుంది. మీ జీవితంలో పెను మార్పులు రాకపోతే ఈ వాక్యం వృధా. అర్థమవుతుందా? జాగ్రత్త గమనించగలరు. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. మొదటి యోహాను 5:4. దేవుని మూలముగా పుట్టిన వారు అందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. ఇప్పుడు దేవుని మూలముగా పుట్టిన వాడైతే వాడి లోకాన్ని జయిస్తాడు. మొదటి వచనం నుంచి చదువుతాం. యేసు క్రీస్తై ఉన్నాడని నమ్మ ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టినవాడు. ఇప్పుడు నువ్వు నేను దేవుని మూలముగా పుట్టినవారమా కామా? మనమందరం దేవుని మూలముగా పుట్టినవారమా కామా అని ప్రశ్న వేసుకుంటే దానికి సమాధానం ఏంటి? యేసు క్రీస్తనియు నువ్వు నమ్ముతున్నావా లేదా? యేసు క్రీస్తనియు నమ్మడం అనే మాటకు అర్థం ఏంటి? యేసుక్రీస్తు ప్రభు నా పాపముల కొరకు సిలువలో చనిపోయాడు అని నువ్వు నేను నమ్ముతున్నావా లేదా? నమ్ముతున్నావు. అంటే ఒకవేళ నువ్వు నమ్ముతున్నావు అంటే నువ్వు దేవుని మూలముగా పుట్టినవాడు. ఇది నువ్వు లేఖనం చెప్తుంది, నేను చెప్పట్లా, లేఖనమే చెప్తుంది, దేవుడే చెప్తున్నాడు. నువ్వు దేవుని మూలంగా పుట్టినవాడు. ఒకవేళ నువ్వు దేవుని మూలంగా పుట్టినవాడు అయితే ఇప్పుడు లేఖనం ఏం చెప్తుంది? దేవుని మూలంగా పుట్టినవాడు ప్రేమించును, ప్రేమించుచు దాని
చేయాలి? నువ్వు దేవుని ఆజ్ఞలను గైకుంటావు. నిజంగా దేవుడు అంటే నీకు ప్రేమ ఉందంటే దేవుని ఆజ్ఞలు ఎంత కఠినంగా ఉన్నా, ఎంత కష్టకరంగా ఉన్నా, నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు కాబట్టి దేవుని ఆజ్ఞలను గైకుంటావు అంతే. నువ్వు దేవుని ఆజ్ఞలు గైకొనట్లేదు, నువ్వు దేవుని ప్రేమించాక. కొత్త నిబంధనలో ప్రభు ఎవరు? నన్ను ప్రేమించిన వాడు నా ఆజ్ఞలను గైకొంటాడు. ఒకవేళ దేవుని ఆజ్ఞలు గైకొనట్లేదు, నిర్లక్ష్యంగా వదిలిపెడుతున్నావు, నువ్వు దేవుని ప్రేమించట. ఈ మాట నేను చెప్పట్లేదు, ప్రభువే అన్నాడు. సరేనా? అయితే దేవుని మూలముగా పుట్టినవాడు ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. దేవుని మూలముగా పుట్టినవాడు మన విశ్వాసమే. కనుక ఏ విశ్వాసం నువ్వు దేవుని మీద ఉంచావో ఆ విశ్వాసం ఇప్పుడు నిన్ను లోకమును జయించడానికి ఉపయోగపడుతుంది, సహాయపడుతుంది. అయినా మన వ్యక్తిగత జీవితాలు మనం ఒకవేళ పరిశీలించి చూస్తే మనం లోకమును జయించిన వారు అనుభవంలో లేవు. నేటికి లోకం మనల్ని పరిపాలిస్తుంది. మనం ఏం తినాలో లోకమే డిసైడ్ చేస్తుంది. మనం ఏం తాగాలో లోకమే డిసైడ్ చేస్తుంది. మనం ఏం ధరించుకోవాలో లోకమే డిసైడ్ చేస్తుంది. మరి ముఖ్యంగా వీటి ప్రభావము యవనస్తుల మీద, దీని ఎఫెక్ట్ యవనస్తుల మీద మరీ ఎక్కువగా ఉంది. నేను జుట్టు ఎలా కత్తిరించుకోవాలో కూడా లోకమే డిసైడ్ చేస్తున్నాను. నా చిన్నతనంలో నా పని ఏంటి? మా నాన్నగారు నా చేతికి డబ్బించేవాడు కాదు. నా పని కేవలం వెళ్ళి మంగళవాడి దగ్గర కూర్చోవడం మాత్రమే. ఎంత తగ్గించాలి అది మంగళవాడు డిసైడ్ చేస్తాడు. నువ్వు ఇలా చేయి, ఇంత కట్ చేయి, ఇంత కట్ చేయి అనే అధికారాలు మాకు ఉండేవి కావు. ఎందుకంటే మా నాన్న ముందరే చెప్పేవాడు, మా వాడు వస్తాడు, వాడికి ఇలా కత్తిరించు అంతే. మేము వెళ్ళి కూర్చోవడం, తల దించుకుని మళ్ళీ వాడు తల ఎత్తమనేంత వరకు నోరు రోజులు తల దించుకుని కూర్చోడు. వాడి పని వాడు చేసిన తర్వాత ఇప్పుడు అర్థంగా చూసుకోవడం, ఇంటికి వెళ్ళిపోవడం. ఇప్పటి పిల్లలు అలా కాదు. నో, ఇప్పుడు పిల్లలు వాళ్ళు డిసైడ్ చేసుకుంటున్నారు వాళ్ళు ఎలా కత్తిరించుకోవాలి, వాళ్ళు హెయిర్ స్టైల్ ఎలా ఉండాలో వాళ్ళు డిసైడ్ చేసుకుంటున్నారు. వాడికి ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? తల్లిదండ్రులు నేర్పారా? కాదు. ఎక్కడి నుంచి వచ్చింది? వాడి లోకం నుంచి వచ్చింది. కానీ ఎంతవరకు నువ్వు లోకమును జయించావో అంతవరకు నువ్వు అపవాదిని కూడా జయించలేవు. ఇప్పుడు దగ్గర ఏం చెప్తుంది? లోకమును జయించినది నీ విశ్వాసమే. కనుక ఈరోజు మనము ఈ విశ్వాసము, దేని మీద నాకు విశ్వాసం ఉండాలి? నేను ఈ లోకమును జయించాలంటే దేని మీద నాకు విశ్వాసం ఉండాలి? దేవుడు అందరికీ విశ్వాస పరిమాణమును ఇచ్చాడు మనందరికీ. ఒకప్పుడు మనం ఇలా లేవు. ఇప్పుడు దేవుడు మనకు ఆ విశ్వాసం ఇచ్చాడు కనుక ఇప్పుడు దేవుడు ఎందుకు మనకు విశ్వాసం కలిగింది. ఆయన మన పాపముల కొరకు చనిపోయాడనే నమ్మిక కలిగింది. అందుకు మనం దేవుని వెంబడిస్తున్నాం, ఆయన ఆజ్ఞలను గైకొంటున్నాం, ఆయన మాటల వలన నేర్చుకుంటున్నాం, మన జీవితాల్లో మార్పు తీసుకురావాలని మార్చుకుంటున్నాం. మన ప్రవర్తన, మన పద్ధతి, మన నోటి మాట, మన భాష అన్నింటిలో మార్పు తీసుకొస్తున్నాం. కనుక గమనించి చూస్తే లోకం అనే ప్రభావం కంటే దేవుని ప్రభావం మన జీవితంలో ఎక్కువగా కనబడుతుంది. ఎందుకంటే మనం దేవుని దగ్గరికి వచ్చాం. కానీ లోకం పూర్తిగా చచ్చిపోలే, ఆ లోకంలో ఉన్నాం. ఇప్పుడు ఆ లోకాన్ని మనం జయించేది ఎలాగా అంటే మన విశ్వాసమే. ఈ విశ్వాసం ఏ విషయంలో ఉండాలి? 3 విషయాలను మనం బాగా ధ్యానించవలసిన అవసరం ఉంది. నా విశ్వాసం ఈ 3 విషయాల్లో ఉండాలి. మొట్టమొదటిది దేవుని ప్రేమ. నా విశ్వాసం దేని మీద ఉండాలి? దేవుని ప్రేమ మీద ఉండాలి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు అని రాశాడు. ఏ లోకాన్ని ప్రేమించాడు దేవుడు? ఏ లోకము యేసుక్రీస్తు ప్రభుని సిలువేసిందో ఆ లోకాన్నే ప్రేమించాడు. కానీ దేవుని ప్రేమ నేను ఎలా అర్థం చేసుకుంటా
అంటే నేను ఏ స్థితిలో ఉన్నానో, నేను దుర్మార్గుడిగా ఉన్నానా? దుర్మార్గుడిగానే దేవుడు నన్ను ప్రేమించాడు. నేను దౌర్భాగ్యుడిగా ఉన్నానా? దౌర్భాగ్యుడిగానే దేవుడు నన్ను ప్రేమించాడు. నువ్వు మారితే నేను ప్రేమిస్తానలే. నువ్వు వ్యభిచారిగా ఉన్నావా? వ్యభిచారిగా ఉండగానే నిన్ను దేవుడు ప్రేమించాడు. సర్వసాధారణంగా మానవ నైజం ఎలా ఉంటుంది తెలుసా? నేను మంచివాడైతే నన్ను ప్రేమిస్తాను, నేను చెడ్డోడైతే నేను ద్వేషిస్తాను. దేవుడు అలా కాదు. దేవుడు మంచివాడిని ఎలా ప్రేమించాడో చెడ్డవాడిని కూడా అలాగే ప్రేమించాడు. దేవుడు ఈ లోకానికి పాపుల కొరకు వచ్చాడు, నీతిమంతుల కొరకు రాలా. కానీ దేవుడి ప్రేమకు నిర్వచనం చూడండి. కానీ ఎందును బట్టి నేను దేవుడిని ప్రేమించాలి, నమ్మించాలి అంటే ఎన్నో విషయాలు దేవుని ప్రేమ విషయంలో మనం నేర్చుకోవచ్చు. అందుకంటే మొట్టమొదటి సత్యం ఏంటంటే, ప్రభువుని ఈ లోకానికి రమ్మని నువ్వు అడిగితే వచ్చాడా? నేను అడిగితే వచ్చాడా? యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి నువ్వు నేను అడిగితే వచ్చాడా? మనం రమ్మంటే వచ్చాడా? తనంతట తానే వచ్చాడా? యేసుక్రీస్తు ప్రభు తనంతట తానే వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే నిన్ను ప్రేమించాడు కాబట్టి వచ్చాడు. నువ్వు ప్రభువుని ప్రేమించినందుకు నీకోసం రాలే. నువ్వు ఏ స్థితిలో ఉన్నా కూడా నిన్ను ప్రేమించాడు కాబట్టి నీ కొరకు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఇది దేవుని ప్రేమ. నువ్వు ఎంత స్వార్థంతో ఉన్నావో అది తెలిసి కూడా ప్రభు నిన్ను ప్రేమించాడు. అందుకని ఈ లోకానికి వచ్చాడు. నువ్వు ఇంకా పాపివై ఉండగానే ప్రభు ఈ లోకానికి వచ్చాడు. అంతేకాదు, నువ్వు ఇంకా పాపము చేస్తూ ఉన్నప్పుడే ప్రభు నీ కొరకు శిలువలో మరణించాడు. నీ పాపముల కొరకు శిక్ష తాను అనుభవించాడు. నువ్వు ఆయన నీ పాపములను ఒప్పుకొని నువ్వు మారు మనసు పొందుతావనే గ్యారంటీ లేకుండానే ప్రభు నిన్ను ప్రేమించాడు. నిన్నే కాదు, లోకంలో ఉన్న వారందరినీ, దేవుని నమ్ముకున్న వారిని కూడా, గుళ్ళకి గోపురాలు వెళ్తున్న వారిని కూడా ప్రభు ప్రేమించాడు. ఆయన ప్రేమను స్పందించి నువ్వు నేను మాత్రమే వచ్చావు. ఓ ప్రభు, నువ్వు నన్ను ప్రేమించావనే సంగతి నాకు నా మనోనేత్రాలను వెలిగింపజేశావు కాబట్టి ఇప్పుడు నువ్వు నన్ను ప్రేమించిన సంగతి నాకు తెలిసింది. కనుక నేను వచ్చాను. మిగతా వాళ్ళు వెలిగింపబడలే, రాలే. నానంత మాత్రాన దేవుడు వాడిని ప్రేమించట్లేదు అనగలమా? లేదు, అనలేదు. ఎందుకంటే దేవుడు అందరినీ ప్రేమించాడు. దేవుడు వాళ్ళని కూడా ప్రేమించాడు. ఇప్పుడు దేవుడు నిన్ను ప్రేమించిన మాట నిజమైతే, సృష్టికర్త అయిన దేవుడే నిన్ను ప్రేమించినప్పుడు ఇప్పుడు నాకు ఇంకా ఎవరి ప్రేమ అవసరం లేదు. నా విశ్వాసం నన్ను ఏం చెప్తుంది? నా ప్రభువు నన్ను ప్రేమించినప్పుడు నన్ను ఇంకెవరు ప్రేమిస్తున్నారా ప్రేమించట్లేదా అది నాకు అవసరం లేదు. మిగతా మనుషులు నన్ను ప్రేమిస్తున్నారా? దేవునికి స్తోత్రం. ప్రేమించట్లేదా? దేవునికి స్తోత్రం. నాకు ఇది సరిపోద్ది. ఓ ప్రభా, నేను ఎట్టివాడినై ఉన్నా సరే నువ్వు నన్ను ప్రేమించావు చూడు, ఈ జన్మకు అది సరిపోద్ది. నాకు చాలు. దేవుడు నిన్ను ప్రేమించాడనే మాట దేవుడు రుజువు చేసి చూపించాడు కూడా. నీ కొత్త సిలువలో తన ప్రాణం బలిగా ఇచ్చి రుజువచ్చాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఎంత ప్రేమిస్తున్నాడు? తన్ను సిలువ వేసిన వారిని గూర్చి కూడా ఆ సిలువలో మరణిస్తూ వేలాడుతూ ఏమన్నాడు? తండ్రి, వీళ్ళు ఏం చేస్తున్నారు? అబ్బా, అలా ఎవడండి నిన్ను ప్రేమించింది? నిన్ను అలా ప్రేమించింది ఎవరు? కనుక నీ విశ్వాసం దేని మీద ఉండాలి? దేవుని ప్రేమ మీద. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, ఈ లోకంలో నాకు ఇంకెవరి ప్రేమ అవసరం లేదు. నా పిల్లలు కానీ, నా భార్య కానీ, నాకు ఎటువంటి ఫిర్యాదు, ఎవరి మీద ఎటువంటి ఫిర్యాదు నాకు లేదు. ఈ జన్మ నేను
ఆ ఒక్క దేవుని ప్రేమతో నేను బతికేయగలను. ప్రభు నువ్వు నన్ను ప్రేమించావు, నాకు అంత చాలు. ఎందుకు ఎందుకు శాశ్వతం వరకు నేను ఆ దేవునితో మాత్రమే ఉంటాను. ఎవరితో నేను శాశ్వతంగా ఉంటాను. ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత కూడా నేను ఎవరిని ఎదుర్కోబోతున్నానో, ఎవరితో నేను ఉండబోతున్నానో ఆయనే నన్ను ప్రేమించినప్పుడు, ఈ లోకంలో వీళ్ళు ప్రేమించట్లేదు, వాళ్ళు ప్రేమించట్లేదు, వీళ్ళు పలకరించలేదు, వాళ్ళు పలకరించలేదు, ఈ విషయాలు నాకు పట్టవు. నా సమయాన్ని నేను వృధా చేసుకోను. అందుకని ప్రభు ఏమన్నాడు? ఫిలిప్పీ 4:4 ఎల్లప్పుడూ ఆనందించుడి. మళ్ళీ ఎలా ఆనందిస్తావు? దేన్ని బట్టి ఆనందిస్తావు? ఓ ప్రభా, నన్ను ప్రేమించవు చాలు, నేను నీ ప్రేమలో నిత్యము ఆనందంగా ఉంటా. అక్కడ నన్ను పలకరించలేదని ఏడుస్తూ కూర్చోను. ఆనందంగా మాట్లాడండి, నాతో మాట్లాడండి, నేను ఏడుస్తూ కూర్చోను. నేను ఆనందంగా ఉంటాను. ఎందుకు? నా ప్రభు నన్ను ప్రేమిస్తున్నాడు, నాకు అది సరిపోదు. నా ప్రభు నాతో మాట్లాడుతున్నాడు, నా ప్రభు నన్ను దర్శిస్తున్నాడు, నా ప్రభు నన్ను ఆదరిస్తున్నాడు, నా ప్రభు నన్ను ఓదారుస్తున్నాడు. నాకు అది సరిపోద్ది. నేను ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటానండి. సర్వ సృష్టిని తన నోటి మాట చేత పరిపాలించిన వాడు నన్ను ప్రేమిస్తున్నాడే. రేపటి దినము తన నిత్యత్వంలోకి నన్ను చేర్చుకున్న వాడు నన్ను ప్రేమిస్తున్నాడే. నాకు ఇంకేం కావాలి? నాకు అది సరిపోద్ది. నా విశ్వాసం దేని మీద ఉండాలి? నా ప్రభు ప్రేమ మీద ఉండాలి. కనుక ఇప్పుడు నేను సాక్ష్యం ఇచ్చేటప్పుడు, సాతానికి సాక్ష్యం ఇచ్చేటప్పుడు ఏం చెప్పాలి? సాతాను మాటి మాటికి నన్ను శోధిస్తూ ఉంటాడు. నీ పాపంలో నీకు గుర్తు లేదా? నువ్వు ఎంత దుర్మార్గుడు నీకు తెలీదా? నువ్వు ఎంత దుర్మార్గురాలు నీకు తెలీదా? నువ్వు చేసిన పనులు నీకు తెలీదా? దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడా అంటే, ఎస్ సాతానా, నువ్వు ఏదైనా అనుకో, నా తండ్రి నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి సిలువలో నా కొరకు ప్రాణం ఇచ్చాడు. నువ్వు ఏం చేసుకుంటావో చేసుకోపో. సాతానుతో చెప్పు, సాతాను నిన్ను శోధించడం మానేస్తాడు. ఇగో వాళ్ళు నీ గురించి ఏమనుకుంటారో తెలుసా? ఇగో వీటి నీ గురించి ఏమనుకుంటారో తెలుసా? అదిగో వాటి నీ గురించి ఏం మాట్లాడుకుంటారో తెలుసా? అంటే సాతానా, ఎవడు నా గురించి ఏం మాట్లాడుకున్నావు పర్వాలే, నా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు చాలా. సాతాను నిన్ను వదిలిపెట్టి పారిపోతాడు. సాతాను ఇంకా నిన్ను శోధించలేదు. లేకపోతే నువ్వు దేవుడిని బలపడకుండా వాడు మాటి మాటికి నీ పాపము నీకు గుర్తు చేసి నిన్ను వేధిస్తాడు, నిన్ను పీక్కు తింటూ ఉంటాడు. ఒకటి మనం బాగా అర్థం చేసుకోవాలి. నా విశ్వాసం ఎందులో ఉండాలి? నా ప్రభు ప్రేమలో ఉండాలి. రెండోది ఆయన శక్తి. ఆయన ఎవరు? సర్వశక్తిమంతుడు. సకల అధికారములు కలిగిన, సార్వభౌమ అధికారం కలిగి ఉన్నవాడు, అన్నిటి మీద అధికారం, నోటి మాట మీద సృష్టిని పరిపాలించువాడు, వర్తమాన భూత భవిష్యత్ కాలమును తన స్వాధీనమని ఉంచుకున్నవాడు, నరులందరినీ తన స్వాధీనమని ఉంచుకున్నవాడు. నేను నా విశ్వాసం దేని మీద ఉంటుంది? నా ప్రభు శక్తి మీద ఉంటుంది. ఆయన ఏమైనా చేయగలడు. ఆయన ఏమైనా చేయగలడు. కనుక నేను మనుషుల సహాయం కోసం ఎదురు చూడను. నా ప్రభు శక్తిని ఆధారం చేసుకుంటాను. నా జీవితంలో ఏ పరిస్థితులైనా ఆయన తిరగలాగాడు. ఆయన ఏదైనా చేయగలడు. కనుక నేను మనుషుల వైపు చూడను, మనుషుల సహాయం కొరకు ఎదురు చూడను. నో, నేను నా ప్రభు శక్తిని ఆధారం చేసుకుంటాను. అది నా విశ్వాసం. వాళ్ళు నా వీళ్ళు రాలేదు, నేను ఎందుకు చూడను. నా ప్రభు నాకుండగా నాకు ఎందుకండి? మిగతా వాళ్ళు ఎందుకు? నా ప్రభు ఎంత సామర్థ్యుడంటే, ఉదయం ఆయన అనుకుంటే రెప్పపాటున 70,000 మంది సైనికులను, తన దూతలను ఆయన రప్పించగలరు. అంత సామర్థ్యం కలిగి ఉన్న దేవుణ్ణి నేను కలిగి ఉండి నేను మనుషుల మీద ఎందుకు ఆధారపడాలి? ఆయన అనుమతి లేకుండా నా కళ్ళ నుంచి వెంట్రుకే నేలకు రాదు కదా. అలాంటప్పుడు నేను మనుషులకి దేనికి భయపడాలి? అధికారులకు దేనికి భయపడాలా?
మనుషులకి ఎందుకు నేను తల వంచాలి? అండ్ మూడవది నా విశ్వాసం దేని మీద ఉండాలి అంటే దేవుని యొక్క త్రికాల జ్ఞానముపై. నాకేది క్షేమమో అది నాకు తెలియదు, కానీ నా ప్రభుకి తెలుసు. మన పిల్లలు వాళ్ళకి ఏది క్షేమమో వాళ్ళకి తెలియదు, అందుకనే మట్టి నోట్లో పెట్టుకుంటారు, మట్టి నోట్లో పెట్టుకుని తినేస్తూ ఉంటారు. అలాగే మనం కూడా దేవుని దృష్టిలో మనం పెట్టేవారు, ఆయన పిల్లలం, ఆయన మేపు గొర్రెలం మనం. కనుక మనకి ఏది క్షేమమో మనకు తెలియదు, నా ప్రభుకి తెలుసు. అందుకని ప్రతి విషయంలో నేను నా ప్రభు మీద ఆధారపడాలి. నా నిర్ణయం కాదు. ప్రభు నువ్వు చెప్పు, నన్ను సృష్టించిన వాడవు నువ్వు, నా తల్లి గర్భంలో పిండంగా వేసిన వాడవు నువ్వు, నా వర్తమాన భూత భవిష్యత్ కాలమును ఎరిగిన వాడవు నువ్వు. కనుక నువ్వు చెప్పు, నన్ను ఎక్కడికి వెళ్ళాలి, నేను ఏ నిర్ణయం తీసుకోవాలి, ఏ ఉద్యోగం చేయాలి, ఏ వ్యాపారం చేయాలి, నువ్వు చెప్పు, నేను చేస్తాను. నాకేది క్షేమమో నీకు మాత్రమే తెలుసు. కనుక మన విశ్వాసం ఈ మూడు విషయాల్లో, దేవుని ప్రేమలో, దేవుని శక్తిలో, దేవుని జ్ఞానం, ఈ మూడింటిలో మన విశ్వాసం కనపరుచుకోవాలి. మన నమ్మిక. ఎలాగైతే పిల్లలు అడిగితే మీ నాన్న మీద నీకు ఎంత నమ్మకం ఉంది అంటే నాకు పూర్తి నమ్మకం ఉంది. అలా కాదు, అవ్వలేదా అంటే మా నాన్న నీకు తక్కువ ఇచ్చినా వేస్తున్నావా, మా నాన్న నా కోసం ఏదైనా చేయగలడు. నమ్మిక. దేవుని మీద కూడా నాకు అలాంటి నమ్మిక ఉండాలి. నా దేవుడు నా కోసం ఏదైనా చేస్తాడు. కనుక ఇప్పుడు సాతానికి సాక్ష్యం ఇచ్చే సమయంలో ఏ విషయాలను మనం గమనించండి. కొన్ని పద్ధతులు మారదు. ఎప్పుడైతే దేవుడు ఒక మాట అన్నాడు, వారి గొర్రెపిల్ల యొక్క రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానికి సాక్ష్యం ఎలా ఇవ్వాలి? సాక్ష్యం ఎలా ఇవ్వాలి? ఫస్ట్ విశ్వాసము అనగా మనసుతో నేను విశ్వసించాలి, నోటితో నేను ఒప్పుకోవాలి, సాక్ష్యం ఇవ్వాలి. రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం రోమా 10 తీసిన మన తొందరగా పేజీ నెంబర్ చెప్తాం. 140వ పేజీ, రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 9-10 వచనాలు. 9వ వచనం, అదేమనగా యేసు ప్రభువు అని నీ నోటితో ఒప్పుకుని దేవుడి ముద్రలో నుండి ఆయన లేపడని నీ హృదయంలో విశ్వసించినలా నీవు రక్షింపబడదు. ఇది సూత్రం. నోటితో ఒప్పుకోవాలా, హృదయంలో విశ్వసించాలి. ఇవి రెండు. నోటితో ఒప్పుకోవాలా, హృదయంలో విశ్వసించాలి. ఇవి రెండు. ఇది సూత్రం. దిస్ ఇస్ ద ఫార్ములా. అంటే అపవాదిని జయించాలి అంటే ఎలా? నోటితో వాడికి సాక్ష్యం ఇవ్వాలా, హృదయంతో విశ్వసించాలి. ఏం విశ్వసిస్తాం మనము? అపవాదికి 8 విషయాల్లో నేను సాక్ష్యం ఇవ్వాలి. 8 విషయాలలో. కనుక నేను మీకు రాసిస్తా, వీలైతే అందరికీ నేను ప్రింట్అవుట్ తీసిస్తాను. కావాలంటే మీరు ఇంట్లో పెట్టుకోండి, కానీ జ్ఞాపకం ఉంచుకోండి. అది కేవలం కంటత పడితే కాదు, హృదయంతో విశ్వసించాలి. అప్పుడు నోటితో నువ్వు ఒప్పుకోవాలి. హృదయంలో విశ్వసించకుండా నోటితో ఒప్పుకుంటే దాని ఫలితం ఉండదు. కనుక విశ్వసించడం దగ్గరికి వస్తే మొట్టమొదటిగా మనం గమనిద్దాం, దేవుడు నన్ను ఎంత ప్రేమించాడు అనే ప్రశ్నకు సమాధానం. దేవుడు ప్రేమించాడు, ఒక మాట నిజం. దేవుడు లోకంలో ఎంతో ప్రేమించాడని రాస్తుంది. కనుక ఒకవేళ నీ మటుకు నువ్వు ప్రశ్న వేసుకున్నావు అనుకో, ఒకవేళ దేవుడు నిన్ను ప్రేమించాడండి, ఎంత ప్రేమించాడు? దానికి ఒక కొలత ఉంటుంది కదా, కొలమానం ఉంటుంది కదా.
అందరికంటే ఎక్కువ నన్ను ప్రేమించాడని చెప్తావా? అందరికంటే తక్కువ నన్ను ప్రేమించాడని చెప్తావా? అందరినీ ప్రేమించాడంటే నన్ను కూడా ప్రేమించాడని చెప్తావా? అయినా కొంత తెలియట్లే దేవుడు నన్ను ఎంత ప్రేమించాడు. యోహాను సువార్త 17:23 ప్రకారంగా చూస్తే తండ్రి నన్ను ఎంత ప్రేమించాడు? యేసుక్రీస్తు ప్రభువుని ప్రేమించినంత నన్ను కూడా ప్రేమించాడు. ప్రభువుని ఎంత ప్రేమించాడో నన్ను కూడా అంత ప్రేమించాడు. ఇదేంటి? ప్రభు అసలు పాపమే చేయలేదే, ఏ పాపము ఎరగని, ఏ పాపము చేయని ప్రభువుని ఎంతగా ప్రేమించాడో, జన్మతః కర్మతః పాపములో పుట్టి పాపములో పెరిగి యేసుక్రీస్తు ప్రభు దగ్గర పాప క్షమాపణ పొందిన నిన్ను కూడా ప్రభువు అంతే ప్రేమించాడు. కనుక అపవాది నీ దగ్గరికి వచ్చి ఎన్నిసార్లు నిన్ను శోధించినా సరే నువ్వేమని సాక్ష్యం ఇవ్వాలి? నా తండ్రి ప్రభువుని ప్రేమించినంత నన్ను కూడా ప్రేమించాడు. కనుక సాతాను నన్ను నువ్వు ఏం చేయలేవు. చాలా ముఖ్యమండి, చాలా ముఖ్యం. అందుకని నేను ఎల్లప్పుడూ ఆనందిస్తా, అపోస్తులైన పౌలు అందుకనే అన్నాడు, చాలా మందికి అసలు ఈ విషయంలో అవగాహన లేదండి. ఏ విషయంలో? ప్రభువు తండ్రి యేసుక్రీస్తు ప్రభువుని ప్రేమించినంత నన్ను కూడా ప్రేమించాడు, నిన్ను కూడా ప్రేమించాడు అనే సత్యము చాలా మందికి గ్రహింపు లేదు. వాళ్ళకి ఈ విషయం తెలియదండి. అందుకని అపవాది చిన్న దాడి చేస్తే పడిపోతారు. అందుకని దేవుని ప్రేమ మనుషుల్లో వెతుక్కుంటారు. వాడు నన్ను పలకరించలే, వాడు నన్ను ప్రేమించలే, ఏడవడం. వీళ్ళు నన్ను పలకరించలే, ఏడవడం. వాళ్ళు నా వైపు చూడలే, ఏడవడం. అందుకని పౌలు ఏమన్నాడు తెలుసా? మనుషుల ప్రేమ కాదు, నువ్వు ఎందులో వేరుపారాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం నుండి 18వ వచనం వరకు కలిపి ఉన్నాయి, చదువుతాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ప్రేమయందు వేరుపారి స్థిరపడి. నువ్వు దేవుని ప్రేమలో లోతుగా వేరుపారాలి. నీ వేళ్ళు దేవుని ప్రేమలో లోతుగా చొచ్చుకున్నట్లి నువ్వు స్థిరంగా ఉండాలి. స్థిరంగా ఉండడం, స్థిరపడి అనే మాటకు అర్థం ఏంటి? నేను దేవుని ప్రేమలో స్థిరపడ్డానా? నేను మనుషుల ప్రేమ కోసం ఎదురు చూడను. అలా చెప్పి నేను మనుషుల్ని ద్వేషించిన ఇప్పుడు దేవుడు నన్ను అలా ప్రేమించి నన్ను స్థిరపరిచినందున బలహీనంగా ఉన్న వాడిని నేను ప్రేమించి వాడిని దేవుని ప్రేమలో స్థిరపరచడంలో నేను సహాయపడతా. అంటే మనుషుల ప్రేమ వైపు చూడద్దు, నీ పిల్లల ప్రేమ వైపు చూడద్దు, నీ తల్లిదండ్రుల ప్రేమ వైపు చూడద్దు. నో, దేవుని ప్రేమ వైపు చూడు. దేవుని ప్రేమలో స్థిరపడు ఫస్ట్. లేకపోతే నీ జీవితం ఎలా ఉంటుంది? తెగిపోయిన గాలిపటం లాగా, ఒకసారి ఇటు, ఒకసారి అటు, ఒకసారి అక్కడ, ఒకసారి ఇక్కడ, ఒకసారి వాళ్ళతో, ఒకసారి వీళ్ళతో. ఎక్కడ స్థిరత్వం ఉండదు, తిరుగులాడుతూనే ఉంటాం. కానీ దేవుని ప్రేమలో ఒక్కసారి లోతైన వేరు నువ్వు స్థిరపడ్డావు అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లే, అందరూ నీ దగ్గరికి వస్తారు. ఎందుకంటే నువ్వు ఒక చోట ఉన్నావు. మిగతా వాళ్ళు ఏమున్నారు? భ్రమిస్తూ ఉన్నారు, చుట్టూ తిరుగుతూ ఉన్నారు, స్థిరపడని వారు. ఇప్పుడు దేవుని ప్రేమలో స్థిరపడిపోయిన నిన్ను చూసి లంగర్లాగా నిన్ను గట్టిగా పట్టుకుంటారు. ఇప్పుడు నువ్వు వాళ్ళని స్థిరపడడానికి నువ్వు సహాయపడతావు. వాళ్ళకి ఈ మాట చెప్తావు, సాతానును ఎదిరించు. ఎలా? దేవుని ప్రేమలో నువ్వు స్థిరపడు ఫస్ట్. దేవుని ప్రేమను ఆధారం చేసుకో. మనుషులు నీ గురించి ఏమనుకుంటారు అది నీకు ఇంపార్టెంట్ కాదు. నువ్వు ఎందులో ఆనందించాలి? ఎల్లప్పుడూ ఎందులో ఆనందించాలి? నా ప్రభు నన్ను ప్రేమిస్తున్నాడు, ఫినిష్. నాకు ఇంకేం కావాలండి?
నా ప్రభు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటాను. రెండోది మొదటి యోహాను 1వ అధ్యాయం 9వ వచనం. మన పాపము మనం ఒప్పుకుని ఉండలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతుడిని మనల్ని పవిత్రునిగా చేయను. రెండోది, అపవాది ఏం చేస్తాడంటే మాటి మాటికి నీ పాపములు నీకు గుర్తు చేస్తూ ఉంటాడు. ఒక మాట ఉంది, నీతి మంతులుగా తీర్చిదిద్దడం, జస్టిఫికేషన్ ఇంగ్లీష్. దేవుడు నా పాపాలు క్షమించడమే కాదు, నన్ను నీతిమంతుడుగా తీర్చాడు. నీతిమంతుడుగా తీర్చడం అనే మాటకు అర్థమేంటి తెలుసా? నీతిమంతుడు అనే ముద్ర పడ్డం అనే మాటకు అర్థమేంటి తెలుసా? ఈ మనుషుడు తన జన్మలో ఎప్పుడూ పాపము చేయలే, వాడు నీతిమంతుడు. యేసుక్రీస్తు ప్రభువు ఒక్కడే నీతిమంతుడు. అలాంటి యేసుక్రీస్తు ప్రభువు ఆయన రక్తములో నన్ను కడిగినందున ఇప్పుడేమంటాడు? ఈమె నీతిమంతురాలు. నీతిమంతురాలు అనే మాటకు అర్థమేంటి తెలుసా? ఈమె పుట్టుక నుంచి ఎంతవరకు అసలు పాపమే చేయలేదు, ఆమె నీతిమంతురాలు, ఆయన నీతిమంతుడు. క్రీస్తు రక్తంలో కడగబడిన వారందరము మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. కనుక సాతాను ఎప్పుడైతే ఇదిగో ఈ పాపం మర్చిపోయావా, నువ్వు ఈ పాపం చేసిన సంగతి మర్చిపోయావా, దేవుడు మర్చిపోతాడు అనుకుంటున్నావా, నువ్వు రక్షింపబడ్డావంటే నాకు నవ్వు వస్తుంది. ఇలాగ సాతాను నిన్ను వేధిస్తూ శోధించి నిన్ను చీల్చి చెండాడుతున్న సమయంలో నువ్వేం చెప్పాలి? ప్రభు నా పాపాలు క్షమించడం కాదు, నీకు తెలిసింది కొన్నే, కూర్చో, నేను చేసిన పాపాలన్నీ చిట్టా నీకు చెప్పాననుకో, నీకు 4 ఎకరాలు తడుస్తుంది. అయితే ప్రభు నా పాపములు క్షమించడమే కాదు, వాటిని మీ ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోవాలని వాగ్దానం చేశాడు. నన్ను నీతిమంతుడిగా తీర్చిదిద్దాడు. నేను నీతిమంతుడను. నువ్వు నా పాపాలు ఎన్ని జ్ఞాపకం చేసినా సరే నా ప్రభు మాత్రం జ్ఞాపకం చేసుకుని అంటున్నాడు. ఏమని సాక్ష్యం ఇస్తావు? సాతానా, నువ్వు ఎన్ని జ్ఞాపకం చేసినా దానివల్ల ఏ ప్రయోజనం లేదు. దేవుడు నన్ను నీతిమంతుడిగా తీర్చిదిద్దాడు. దేవుడు నన్ను నీతిమంతుడిగా చేస్తున్నాడు. కనుక నువ్వు నన్ను ఏం చేయలేవు. వారు తామిచ్చిన దొరికిన యొక్క రక్తమును బట్టి, తామిచ్చిన సాక్ష్యమును బట్టి వాణిని జయించాడు. ఎవరికి ఇస్తావు సాక్ష్యం? సాతానికి. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు, సాతాను నిన్ను శోధిస్తున్నప్పుడు గుర్తుంచుకో. అందుకని 8 విషయాలు రాసిపెట్టుకోండి. ఏ సమయంలో ఏది అవసరం అవుతుందో ఆ మాటతో నువ్వు వానికి సాక్ష్యం ఇవ్వాలి, వాడిని ఎదిరించాలి. ఎందుకంటే నువ్వు నేను క్రీస్తు రక్తంలో కడగబడినవాడు. మూడోది రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 32వ వచనం. ఈ సంగతులన్నీ మనం గతంలో ఇంతకు ముందు ఆల్రెడీ ధ్యానం చేశాం. 8:32 ఏంటా సమస్తము? నీకు దేవుడి దగ్గర నుంచి ఏం కావాలి? తన సొంత కుమారుణ్ణి నీకు ఇచ్చుండడానికి, అంటే తన సొంత కుమారుణ్ణి నీ కొరకు బలి అర్పించడానికి వెళుతీ అని వాడు మరి ఎంత నిశ్చయంగా సమస్తమును నీకు అనుగ్రహించాడు అనే మాటకు అర్థమేంటి? మరి ఎంత నిశ్చయంగా పరిశుద్ధాత్మను నీకు అనుగ్రహించాడు. ఇది వాగ్దానం. ప్రభు చెప్పినట్టుగా ఈ లోకంలో నువ్వు నేను జీవించాలి అంటే అది మన వల్ల కాదు, మనం అలా జీవించలేదు. కనుక ఆజ్ఞను ఇచ్చిన వాడు ఆ ఆజ్ఞను నెరవేర్చడానికి కావాల్సిన సామర్థ్యత కూడా ఇస్తాడు. ఎలాగైతే హరీష్ని కస్తులను కొట్టుకెళ్ళి లేకపోతే సెంటర్లోకి వెళ్ళి ఒక గుండె బియ్యం బస్తా తీసుకురామంటే ఆ తండ్రి ఎలా చెప్తాడో ఆ
పని. ఆ గుండెత్తు బియ్యం బస్తాకి కావాల్సిన డబ్బులు వాడి జేబులో పెడతారు, బండి తాళం చెవులు ఇస్తాడు, బండిలో పెట్రోల్ పోస్తాడు. ఇవన్నీ చేసిన తర్వాత ఇప్పుడు వాడికి చెప్తారు ఈ పని చేయి. ఇప్పుడు పని ఏంటి? 10 కేజీల బియ్యం బస్తా ఊరిలో వచ్చి ఇంటికి తీసుకురావాలి. ఆ ఇంటికి తీసుకురావాలంటే ఏం కావాలి? ఫస్ట్ ఆ 10 కేజీల బియ్యం బస్తా కొనడానికి డబ్బులు కావాలి, ఆ డబ్బులు ఇవ్వాలి. ఇప్పుడు ఊళ్ళోకి ఇంటికి తీసుకురావడానికి బండి కావాలి, ఆ బండి ఇవ్వాలి. ఉత్తి బండి ఇస్తే సరిపోద్దా? సరిపోదు. ఎందుకంటే ఆ బండిలో ఏముండాలి? పెట్రోల్ ఉండాలి. కనుక పెట్రోల్ ఏ తండ్రి అయినా ఇవన్నీ ఇచ్చి అప్పుడు పంపిస్తాడు. ఆజ్ఞ జారీ చేసేవాడు ఆజ్ఞ నెరవేర్చడానికి కావలసినవన్నీ సమకూర్చి అప్పుడు ఆజ్ఞ జారీ చేస్తాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభువు కనుక ఒకవేళ కొత్త నిబంధనలో ఆజ్ఞలు జారీ చేసి నన్ను ప్రేమించిన వాడు నా ఆజ్ఞలు గైకొంటాడంటే ఆ ఆజ్ఞలను గైకొనడానికి కావలసినవి కూడా నీకు ఇస్తాడు. మరి ఎంత నిశ్చయంగా సమస్తము మనకి అనుగ్రహించాడు. ఏంటది? పరిశుద్ధాత్మ. కనుక వాళ్ళు ప్రార్థన చేస్తే దేని కోసం ప్రార్థన చేసుకోవాలి? ప్రభా, నువ్వు కోరుకున్నట్టుగా నీ ఆజ్ఞలన్నీ గైకొని పరిశుద్ధమైన ఆత్మీయ జీవితాన్ని నేను జీవించడానికి నాకు నీ ఆత్మ కావాలి. నీ ఆత్మతో నన్ను నింపు. అండ్ దేవుడే వాగ్దానం చేశాడు కాబట్టి ఖచ్చితంగా 100% దేవుడు నిన్ను తన ఆత్మతో నింపుతాడు. ఈ ప్రార్థన ఒకరోజు కాదు, ప్రతిరోజు ఉండాలి. ప్రతిరోజు జీవించడానికి 3 కోట్ల మనం ఎలా తీరుతున్నామో అలాగే ప్రతిరోజు క్రైస్తవ జీవితాన్ని జీవించడానికి దేవుని ఆత్మ నింపుదల నీకు నాకు ఎంతైనా అవసరం. కానీ ప్రతిరోజు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని ఆత్మతో నింపమని మనం దేవుణ్ణి అడగాలి. కానీ సాతానికి ఎలా ఇస్తాం సాక్ష్యము? సాతానికి సాక్ష్యం ఎలా ఇవ్వాలి మనము? అది మనం దేవుని ఆత్మతో నింపబడినప్పుడు ఒకటి బాగా అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే మీరు దేవుని ఆత్మతో నింపబడతారో అపవాది దాన్ని గుర్తిస్తాడు. వాడు నిన్ను శోధించి నీ మనసులో ఇంకా పాపం ఉంది కాబట్టి దేవుడు నిన్ను తన ఆత్మతో నింపడని నిన్ను వేధిస్తాడు. కానీ నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. ఎప్పుడు మర్చిపోవాలి. ప్లీజ్ డు నాట్ ఫర్గెట్. నాలుగోది దేవుడు మనందరికీ మన సరిహద్దులను నియమించాడు. 139వ కీర్తనలో మీరు గమనిస్తే అసలు తల్లి గర్భంలో రూపించిన దినము మొదలు. ఒకసారి విందాం. 139వ కీర్తన 139వ కీర్తన 13వ వచనం. నా అంతరేంద్రములను నీవే కలుగజేసితివి. 16వ వచనం. చూసావా? నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖించి ఉన్నాయి అన్న మాటకు అర్థం ఏంటి? నా బ్రతుకు దినములన్నీ దేవుడు తన గ్రంథమందు రాసిపెట్టు. ఏ రోజు ఏం జరగాలి? కాబట్టి ఈ మాట చాలా జాగ్రత్తగా అందరూ వినండి. ఒకవేళ నిద్రపోతున్నారంటే నిద్రలోకి ఒకసారి వినండి. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. దేవుడు నీ దినములన్నీ తన గ్రంథమందు రాసి పెట్టుకున్నాడు. ఏ రోజు ఏం జరగాలి, ఏ రోజు నువ్వు ఎవరిని కలవాలి, ఏ రోజు నువ్వు ఎంతమందిని కలవాలి, ఏ రోజు ఎవరితో ఏం మాట్లాడాలి, ఏ రోజు ఎవరితో నీకు తగువ అవ్వాలి, ఏ రోజు ఎవరితో నువ్వు తిట్టించుకోవాలి, ఏ రోజు ఎవరిని కొట్టాలి, ఏ రోజు ఎవరిని నువ్వు ఎవ్రీ డీటెయిల్, ప్రతి వివరము తన గ్రంథమందు దేవుడు రాసి పెట్టుకున్నాడు. అయితే ఒక విషయము అందరికీ తెలియదు. ఏంటది? అపోస్తుల కార్యము 17వ అధ్యాయం. అపోస్తుల కార్యము 17వ అధ్యాయం చూడండి.
తీసిన వాడి పేరు నెంబర్ చెప్పండి. 121 పేజీ. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 26వ వచనం. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 26, 27 వచనాలు కలిసి గమనించగలరు. మరియు చూసా, వారి నివాస స్థలముల యొక్క పొలిమేరలను ఏర్పరిచారు. కాడు. ఈ మాటకు అర్థం ఏంటి? దేవుడు ప్రతి మనిషికి ఒక సరిహద్దును నియమించాడు, ఒక పొలిమేరను నియమించాడు. సరేనా? దేవుడు మీ ఆర్థిక స్తోమత విషయంలో ఒక పొలిమేరను నియమించాడు. అలాగే దేవుడిని ప్రతి విషయంలో ఒక సరిహద్దును గీశాడు. అందుకని ప్రపంచంలో అందరూ తెలివైన వాడు కాదు. ఎందుకంటే దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా తెలివితేటలను ఇస్తాడు. దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపాన్ని ఇచ్చాడు. కొందరిని తెల్లగా పుట్టించాడు, కొందరిని నల్లగా పుట్టించాడు, కొందరిని ఎత్తుగా పుట్టించాడు, కొందరిని పొట్టుగా పుట్టించాడు. ఇది నిర్ణయించింది ఎవరు? దేవుడు. కానీ మానవుడు ఏమనుకుంటా ఉంటాడు కదా, నేను వాళ్ళలా ఉంటే బాగుండు, నేను వీళ్ళలా ఉంటే బాగుండు, నేను పవన్ కళ్యాణ్లా ఉంటే బాగుండు, నాకు వాళ్ళ డబ్బు ఉంటే బాగుండు, నాకు వీళ్ళంత హోదా ఉంటే బాగుండు, నేను వాళ్ళలాగా వాక్యం బోధిస్తే బాగుండు, నేను వీళ్ళలాగా అయిపోతే బాగుండు. కానీ వీడు గుర్తించని సత్యం ఏంటి? దీన్ని నిర్ణయించింది ఎవరు? దేవుడు. దీన్ని నిర్ణయించింది ఎవరు? దేవుడు. మనిషి జీవితంలో మనిషి చేసే అందరికంటే పెద్ద పొరపాటు ఏంటి దశ? నాకు ఇది లేదు, నాకు అది లేదు, నాకు ఇది లేదు, నాకు అది లేదు, నేను అలా లేదు, నేను ఇలా లేదు, నేను వాడలా లేదు, వాళ్ళు నా ఇల్లు వాడలా లేదు, లేకపోతే నా స్థాయి వాడలా లేదు. సడుగుడు 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 సడుగుడు. కానీ వాళ్ళలో ఉండవలసింది ఏంటి? వాడికి ఏం గ్రహింపు ఉండాలి? దేవుడు నా సరిహద్దులను స్థిరపరిచాడు, నా పొలిమేరులను నిర్ణయించిన వాడు నా దేవుడు. కనుక దేవుడు నన్ను ఏ పొలిమేరలో ఉంచాడో ఆ పొలిమేరలో నేను సంతృప్తి చెందుతా నేర్చుకుంటా. ప్రభువా, నువ్వు నన్ను నిర్ణయించావు, నువ్వు డిసైడ్ చేశావు. ఎందుకంటే ఒక శరీరంలో అన్ని అవయవాలు నోరు కాదు, ఒక శరీరంలో అన్ని అవయవాలు కళ్ళు కాదు. దేవుడు ఒక శరీరంలో ఎన్ని రకాలు పెట్టాడు? కళ్ళు పెట్టాడు, ముక్కు పెట్టాడు, నోరు పెట్టాడు, చెవులు పెట్టాడు, చేతులు పెట్టాడు, కాళ్ళు పెట్టాడు. కంటికి కనిపించకుండా ఎన్ని అవయవాలు లోపల, ఒక గుండెకాయ, 2 ఊపిరితిత్తులు, 2 కిడ్నీలు, కాలేయం, జీర్ణాశయం. ఓ ప్రభువా, ఓ భగవంతుడా, ఎన్ని రకాల వ్యవస్థ ఈ శరీరం లోపల కంటికి కనిపించకుండా ఉన్నాయి. ఇవన్నీ సక్రమంగా పనిచేస్తే నువ్వు నేను ఆరోగ్యంగా ఉంటుంది. అలాగా మనిషి చేసే అందరికంటే మూర్ఖము పనేటి దశ ఎదుటి వారితో పోల్చుకోవడం. ఏం మర్చిపోయి దేవుడు నా పొలిమేరలను నిర్ణయించిన వాడు దేవుడు. నాకు ఎంత ఆస్తి ఉండాలో దేవుడు నిర్ణయించాడు, నాకు ఎంత ఆదాయం ఉండాలో దేవుడు నిర్ణయించాడు, నా ఇల్లు ఎలా ఉండాలో దేవుడు నిర్ణయించాడు, నా జన్మపు రంగు ఎలా ఉండాలో దేవుడు నిర్ణయించాడు, నేను ఎంత హైట్ ఉండాలో దేవుడు నిర్ణయించాడు. అన్ని దేవుడు నిర్ణయించిన తర్వాత ఎప్పుడైతే దేవుడి నిర్ణయానికి వ్యతిరేకంగా నేను వెళ్ళినాను, నా సరిహద్దును విశాలపరచుకోవడానికి ప్రయత్నిస్తానో అప్పుడే సమస్యలన్నీ వస్తాయి. మర్మం ఏంటి కదా? ప్రభా, నువ్వు నన్ను ఇలా ఉంచావు, నీకు వందనాలు.
నువ్వు నన్ను ఈ స్థితిలో ఉంచావు, నీకు నిండా ఉన్నావు. ఎందుకంటే దేవుడు నా సరిహద్దులను నియమించాడు. ఆ పొలిమేరను నియమించిన వాడు నా దేవుడు. నన్ను సృష్టించిన వాడికంటే ఇంకా నా గురించి బాగా ఎవరికి తెలుసు? ఎవరికి నాకే తెలీదు. నాకేది క్షేమమో నాకే తెలీదు. నన్ను నా తల్లి గర్భంలో పిండంగా వేసిన వాడికి మాత్రమే తెలుసు నా గురించి, నా భవిష్యత్ ఏంటో, నా విషయంలో దేవుడు ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడో, ఎందుకు నన్ను ఈ భూమి మీద తీసుకొచ్చాడో, ఇవన్నీ నా ప్రభు నన్ను సృష్టించిన వాడికి మాత్రమే తెలుసు. కనుక నన్ను సృష్టించిన వాడు ఏం చేశాడు? నా సరిహద్దులను, ఆ పొలిమేరలను నిర్ణయించాడు. ఇప్పుడు ఆ పొలిమేరలో నన్ను ఉంచాడు. ఇప్పుడు నా విశ్వాసం ఏం చెప్తుంది? దేవుడు నన్ను ఈ స్థితిలో ఉంచాడు కాబట్టి నేను సంతృప్తి చెందుతా నేర్చుకున్నాను. నా తమ్ముడు నెలకి 7 లక్షలు సంపాదిస్తున్నాడు కనుక నాకు కనీసం 8 లక్షలు ఉండాలి. వాడికి ఢిల్లీ లాంటి మహానగరంలో 2 కొన్ని కోట్ల విలువ చేసే ఫ్లాట్లు ఉన్నాయి కాబట్టి నాకు కనీసం 4 ఉండాలి. ఎందుకంటే నా పొలిమేరలో నా దేవుడు స్థిరపరిచేశాడు ఆల్రెడీ. ఏది నాకు క్షేమమో దాన్ని దేవుడు నాకు ఆల్రెడీ డిసైడ్ చేసేసాడు. కానీ మనిషికి ఉన్న పెద్ద వ్యాధి ఏంటంటే ఎప్పుడు కూడా కంపేర్ చేసుకోవాలి, ఎప్పుడు కూడా వారితో తూకం వేసుకోవాలి, వీళ్ళతో తూకం వేసుకోవాలి. ముఖ్యంగా ఎవరొస్తుంది ఒక విషయం నేను మాటికి అందరితో చెప్తా. ఎవరొస్తుంది భూమి మీద వాళ్ళు ఎవరినైనా ఎగ్జాంపుల్ తీసుకో, దేర్ ఇస్ నో సెకండ్ పీస్. ఒకవేళ దీపం పట్టుకుని మొత్తం ప్రపంచాన్ని గాలించిన ఇంకొక రేణు కానీ నువ్వు కనుగొనలేవు. ఒకే రేణు, ఒకే జాషువా ఉంటాడు, ఒకే సాయి ఉంటాడు. ఇంకొక సాయిని నువ్వు వెతికి తీసుకురాలి. కనుక భూమి మీద నేను 1 పీస్, నేను ఒకడు. నాలాంటి వాడు కూడా లేడు. దేవుడు నిన్ను అంత విలువైన వ్యక్తిగా చూస్తున్నాడు. అలాగే దేవుడు నిర్ణయాన్ని బట్టి కొంతమందికి దేవుడు ఎక్కువ తెలివితేటలు ఇస్తాడు, కొంతమందికి తక్కువ తెలివితేటలు ఇస్తాడు. అది దేవుడి నిర్ణయం అంతే. అందరూ భక్తిగా కాలేం కదా, అందరూ జాగ్రత్తగా కాలేం కదా. సాధారణ నిన్ను శోధించుతున్నప్పుడు నీతో వాళ్ళ చూసారా రావు, నువ్వు వీళ్ళకి చూసారా రావు, వాళ్ళు చూసారా ఎంత కొడుతూ ఉన్నాడు, నీకు అంత ధైర్యం లేదు చూసా. అప్పుడు నువ్వేం చెప్పాలి? నా దేవుడు నా పొలిమేరలను స్థిరపరచాడు. నువ్వేమో సాక్షిగా సాధారణ నా దేవుడు నా పొలిమేరను స్థిరపరిచాడు. నాకే పోదా వాళ్ళతో నాకు పోటీ లేదు. నేను ఎక్కడ ఉండాలో ఎలా ఉండాలో నా దేవుడు నిర్ణయించేశాడు ఆల్రెడీ. సరిపోద్ది నాకు. నేను నీకంటే పొట్టిగా ఉండొచ్చు, నీకంటే తక్కువ తెలివైన ఉండొచ్చు, కానీ నాలాంటి వాడు కూడా మాత్రం లేడు. నేను 1 పీస్. ఇది ఎప్పుడు మనం మర్చిపోము. ఏమండి? ఒకవేళ మనం ఒక ప్రశ్న వేసుకున్నామను, అసలు క్రైస్తవ సమాజంలో ఎంతమంది పౌరులాగా ఉండాలని కోరుకుంటారు? ఒకవేళ ఒక ప్రశ్న వేసుకున్నామనుకో, ఒకవేళ ప్రభు వచ్చి నీకు ఒక వరం ఇచ్చాడు, ఎంతమంది అపోస్తుడైన పౌరులాగా ఉండాలని ఆశపడుతున్నారు? చేతులెత్తి చూపించండి, నేను ఇప్పుడే మిమ్మల్ని పౌరులాగా మార్చేస్తా. ఎంతమంది చేతులు ఎత్తుతారు చెప్పండి. అపోస్తుడైన పౌరులాగా మిమ్మల్ని ఇప్పుడే మార్చేస్తా. ఎంతమంది చేతులు ఎత్తుతారు? అందరూ ఎత్తుతారు. అందరూ పౌరులాగా కావాలనుకుంటారు. ఇప్పుడు పౌరుల గురించి కొన్ని సత్యాలు చెప్పనా?
ఎత్తు ఎంత తెలుసా? 4 అడుగుల 11 అంగుళాలు. బహుశా ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికంటే పౌలు కొట్టాడు. మన వేడుక కంటే, మన శిరీష కంటే పౌలు కొట్టాడు. చాలా మందికి తెలియదు. రెండోది, పౌలుకి బట్టతాలు, పూర్తి బోడిగుండు. మూడోది, పౌలు ముక్కు గెద్దము. చూడడానికి ఏం బాగోడు, పెద్ద పవన్ కళ్యాణ్ హ్యాండ్సమ్, అందంగా ఏమీ ఉండడు. కానీ ఇన్ని లోపాలతో ఉన్న ఒక్క పౌలు భూమిని తలకిందులుగా చేశాడు. కనుక దేవుని పని చేయడానికి దేవుడు కండలు చూడటం, అందచందాలు చూడటం అలాంటి వాడు పనికిరాదు దేవుడికి. దేవుడికి ఎవడు పనికొస్తాడు? ఏ జ్ఞానము లేనివాడు, ఏ అందచందాలు లేనివాడు, ఏ రూపురేఖలు లేనివాడు. అసలు అలా ఎందుకు చేశాడు? ఇంత బలమైన పరిచర్య చేసిన అపోస్తుడైన పౌలుకి ఇన్ని లోపాలు ఎందుకు పెట్టాడు అంటే కారణం ఏంటి తెలుసా? కారణమే ఇంత బలమైన పరిచర్య. దేవుని కొరకు ఇంత బలమైన పరిచర్య చేసే వారిలో ఒకవేళ అందముండి, జ్ఞానముండి, తెలివితేటలుండి, మంచి హైట్ ఉండి, చూడడానికి అందగాడు 10,000లో అతి సుందరుడిగా ఉంటే అసలు వాడు దేవుడికి అపోస్తుడుగా ఉంటాడా? అనే దేవుడు అయిపోతాడు. అందుకే దేవుడు ఏం చేస్తాడంటే ఫుల్ పొద్దున్న చెప్పాడు, నల్లగొట్టేస్తాడు, పూర్తిగా నల్లగొట్టాడు. నా వల్ల కాదు ప్రభువా అనే స్థితికి తీసుకొస్తాడు. అప్పుడు చేయించుకుంటాడు. లేకపోతే ఇలా చిటికేసలో నీకు గర్వం వచ్చేస్తుంది, శాశ్వతంగా దేవుడు నీకు శత్రువు అయిపోతాడు. అందుకని దేవుడు వాడుకోవాల్సిన వాడిని మంచి తెలివితేటలు ఉన్నవాడిని కాదు, మంచి అందచందాలు ఉన్నవాడిని కాదు, అన్ని లోపాలు ఉన్నవాడు. నువ్వేం చేయగలవు? దేవుడు పని నువ్వేం చేస్తావు? అసలు బైబిల్ ఎన్ని గ్రంథాలు ఉన్నాయి నీకు తెలుసా? అసలు ఎప్పుడైనా ప్రార్థన చేసావా? ఒక్క 10 నిమిషాలు ఎప్పుడైనా మోకరించావా? సాతాను ఇలాగే నిన్ను శోధిస్తాడు, గుర్తుంచుకో. ఏమని సాక్ష్యం ఇవ్వాలా? సాతాను, దేవుడు నా సరిహద్దులను నియమించాడు, నేను ఏం చెయ్యాలో దేవుడు ఆల్రెడీ నిర్ణయించేశాడు. నువ్వెవడు నన్ను శోధించడానికి? నేను దేవుడి పనికి పనికొస్తానో పనికిరానా డిసైడ్ చేయాల్సింది నువ్వు కాదు, నా దేవుడు. అపోస్తుడైన పౌలే చేయగలిగినప్పుడు నేను ఎందుకు చేయలేను? నేను చేస్తా. కనుక సాక్ష్యం ఎవరికి ఇవ్వాలి? అపవాదికి. వారి గొర్రెపిల్ల యొక్క రక్తమును బట్టి, తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించను. ఎవరిని? సాతాను. 2. 4. 5 మనం గమనిద్దాం. 5 గమనిద్దాం. 1 యోహాను 5:3 ఉదయం మనం చదువుకున్న లేఖన భాగం. 1 యోహాను 5:3. 5 1 యోహాను 5:3. మనం ఆయన ఆజ్ఞలు లేకుంటే దేవుని ప్రేమించుట, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. దేవుని ఆజ్ఞలు భారమైనవి కావు. దేవుని ఆజ్ఞలు భారమైనవి కావు కాబట్టి ఆయన ఆజ్ఞలు అన్నిటినీ నేను కైకొంటాను. దేవుడి వాగ్దానం ఏంటంటే, రోమి రాసిన పత్రిక 8వ అధ్యాయము 28-29 వచనాలను చూస్తే ఆయన మేలు కలుగుతున్న సమస్తమును సమకూడి జరిగిస్తాడు. ఏంటా మేలు? ఆయన కుమారుడు అనేకులలో జ్యేష్ఠుడన్నట్లు మనల్ని ఆయన పోలికలోకి తీసుకురావడమే ఆమె. నేను క్రీస్తు స్వరూపంలోకి రూపాంతరం చెందడమే దేవుడు చేసే మేలు. కనుక దేవుని ఆజ్ఞలు అన్నీ ఏం చేస్తాయి? నన్ను క్రీస్తు స్వరూపంలోకి తీసుకొస్తాయి.
నేను దేవుని ఆజ్ఞలన్నింటినీ కైకొంటాను. దేవుడు నా జీవితంలో ప్రతి దాన్ని కంట్రోల్ చేస్తాడు. నా బ్రతుకు దినములన్నింటిలో నేను ఎంతమంది పరిచయంలోకి నేను రావాలి, నేను బ్రతుకు దినములన్నింటిలో నా జీవితంలో ఏమేమి జరగాలి, ఏమేమి సంభవించాలి, నేను వేటిని ఎదుర్కోవాలి, ఇవన్నీ క్రోడీకరిస్తే ఇవన్నీ నన్ను ఏం చేస్తాయి? క్రీస్తు స్వరూపంలోకి తీసుకొస్తాయి. ప్రతిదీ నా దేవుడు తన కంట్రోల్లో పెట్టుకున్నాడు. ఏ సమయమందు నా జీవితంలో ఏమి జరగాలో ఇది నా దేవుడు నిర్ణయిస్తున్నాడు. ఎందుకు నిర్ణయిస్తున్నాడు? నన్ను క్రీస్తు స్వరూపంలోకి తీసుకురావడానికి నిర్ణయిస్తున్నాడు. ఇది ఎప్పుడు నేను మర్చిపోవద్దు. ఇప్పుడు ఈ లోపు సాతాను ఏం చేస్తాడు? ఇదిగో నువ్వు పాపం చేసావు కాబట్టి దేవుడు నిన్ను శిక్షించాడు. నో, అలా కాదు. ఎంత స్పష్టం ఆ మాట. అపోస్తలుడైన యోహాను భక్తుడైన యోహాను 95వ ఏటన ఈ మాట రాస్తున్నాడు. ఏ మాట? ఆయన ఆజ్ఞలు ఈ మాత్రం నాకు భారమైనవి కావు. అప్పటికి యోహాను 65 ఏళ్ల నుండి ఆత్మీయ జీవితంలో కొనసాగుతూ ఉన్నాడు. 65 ఏళ్ళు అప్పటికే క్రైస్తవ జీవితాన్ని జీవించేశాడు. 65 ఏళ్ళు జీవించిన తర్వాత ఏమంటున్నాడు? ఆయన ఆజ్ఞలలో ఏ ఒక్క ఆజ్ఞ నాకు భారమైంది కాదు. ఎంత అద్భుతమైన మా సంగతి చూడండి. కానీ నీ సామర్థ్యానికి మించి ఏ విషయమూ దేవుడు నిన్ను చేయమని చెప్పడం, నీ సామర్థ్యానికి మించి ఏ ఆజ్ఞ నీకు జారీ చేయడు. కానీ దేవుడు నీకు ఇచ్చిన ప్రతి ఆజ్ఞ నీకు ఆశీర్వాదకరంగానే ఉంటుంది. ఆ ఆజ్ఞలన్నీ నేను ఏం చేస్తాయి? క్రీస్తు స్వరూపంలోకి తీసుకొస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, దేవుడు నిన్ను దీనుడిగా ఉండమన్నా, దేవుడు నిన్ను దీనుడిగా ఉండమన్నాడు. ఉండడమే కాకుండా తాను ఉండి చూపించాడు. ఉదయం మనం ధ్యానించిన లేఖన భాగాలు మీరు జ్ఞాపకం తెచ్చుకొని చూస్తే ఇంకొక కొద్ది క్షణాలను ఆయన సిలువేయబడతాడనగా ఏం చేశాడు? శిష్యుల పాదాలను. అప్పటి దినాలలో బానిసులు, ఎవరైతే సంతంలో మనుషుల్ని పనివాడిని కొని తెచ్చుకునేవారు, డబ్బునిచ్చి పనివాడిని కొనుక్కునేవారు. వాడికి జీతం ఏముండేది కాదు. వాడు బానిస. నేను డబ్బు ఒకటి దగ్గర వాడు బానిసగా ఉన్నాడు, ఆ డబ్బు నేను వాడికి ఇచ్చి వాడిని విడిపించి నేను తెచ్చుకున్నాను. ఇప్పుడు వాడు నాకు బానిస. అప్పటి దినాలలో ఇంట్లో ఇద్దరేసి బానిసలు పెట్టుకునేవారు. వాళ్ళ పని ఏంటి? ఇంటికి వచ్చిన వాళ్ళ కాళ్ళు కడగడం. యేసుక్రీస్తు ప్రభు ఆ పని చేసి చూపించాడు. మనం ఎలాంటి సమాజంలో ఉన్నాము? తగ్గించుకునే నా ప్రెస్టీజ్ ఏమైపోతుంది? ఏం తగ్గించుకోవడం ఏంటి? అందరూ నన్ను చిరుచూపు చూస్తారు. సో లోక దేవుని పద్ధతికి పూర్తిగా విపరీతంగా ఉంది, ఆపోజిట్గా ఉంటుంది. ఇప్పుడు తగ్గించుకుని ఎందుకు ఉండమన్నాడు? దీనంగా ఎందుకున్నామన్నాడు అంటే దేవుడు నా పక్షమున ఉండడానికి. దేవుడు అహంకారాన్ని ఎదిరించి దీనులకు కృపనిచ్చాడు. ఆ కృప నాకు అవసరం. ఒకవేళ నిరంతరము దేవుడు తన కృప నాకు అందుబాటులో ఉంచాలి అంటే నేను దీనంగా ఉండాల్సిందే. ఇప్పుడు నేను లోకపరంగా ఆలోచించి నన్ను నేను హెచ్చించుకుంటే ఏమవుతుంది? దేవుడు మన చేతిలో
మీరు అబద్ధములు ఆడద్దు. లోకం ఏం చెప్తుంది? పొట్టపుటి కొరకు కోటి విద్యలు, పూట అబద్ధం ఆడకపోతే కోటే గడవదు. 100 అబద్ధాలు ఆడినా ఒక పెళ్లి చేయాలి. చూసారా? ప్రతిదీ లోక పద్ధతితో మీరు పోల్చి చూస్తే దానికి ఆపోజిట్గా ఉంటుంది. అబద్ధం అనేది ఎలాగా? ఒక్క చుక్క విషయంతో నీకు ప్రాణమైపోదు. కానీ నువ్వు అబద్ధాలు ఆడుకుంటా పోతే రోజు ఒక్కొక్క చుక్క విషయం ఏమైపోతుంది? నేను పూర్తిగా నీ జీవితాన్ని విషంగా మార్చేస్తాను. అందుకనే అబద్ధం ఆడద్దు ఒక్కొక్క మాట. ఎందుకంటే సాతాను ఎవరు? అబద్ధాలకు జనకుడు, అనగా తండ్రి. నీ నోటి నుంచి అబద్ధం పుడుతోంది అంటే నువ్వు ఎవరయ్యావు? తల్లివయ్యావు. ఎవరితో కలిసి అబద్ధాన్ని పుట్టించావు? సాతానుతో కలిసి. అంటే దేవుని ఆజ్ఞలు మనకు మేలు కొరకే కానీ మనకి హాని కొరకు కాదు. ఇది మనం బాగా ఆలోచన చేసుకోవాలి. ఏమండి? ఆరోది యోబు గ్రంథం 23వ అధ్యాయం. యోబు గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనం. యోబు గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనం. నేను నడుచు మార్గము ఆయనకి తెలియను. చాలు. ఈ మాట ఎలా అర్థం చేసుకోవాలి అంటే, దేవుడు నా జీవితంలో జరిగే ప్రతి దాన్ని కంట్రోల్ చేస్తాడు. ఇందాక నేను చెప్పిన మాట, ప్రతి సందర్భం, ప్రతి సన్నివేశం, ప్రతి సంఘటన ఇది దేవుడు తన స్వాధీనంలో ఉన్నాడు. దేవుడి స్వాధీనంలో ఉంది. ఈ మాటకు అర్థం ఏంటి? అంటే నా జీవితంలో నేను ఎదుర్కొనే మనుషులమని, పరిస్థితులమని, సంఘటనలమని, ఏదైనా అవని ఇది దేవుడి అనుమతి లేకుండా జరగదు. సరేనా? ఒక్కొక్కసారి మన జీవితంలో పరిస్థితులు ప్రతికూలంగా ఉంటాయి. ఇది మీరు బాగా అర్థం చేసుకోవాలి ఈ విషయం. ఒక్కొక్కసారి మన జీవితంలో అన్ని పరిస్థితులు ప్రతికూలంగా ఉంటాయి, అన్ని నష్టాలే. వాటిని కూడా దేవుడే అనుమతించాడా? 100% దేవుడే అనుమతించాడు. నువ్వు బలం పొందాలంటే నువ్వు ఒక్క వ్యక్తిని తీసుకొచ్చాను. యోసేపు 10 మంది అన్నదమ్ములు. యోసేపు ఆఖరుడు. ఈ 10 మంది కలిసి ఏం చేశారు తెలుసా? ఈ ఆఖరుడు అంటే కిట్టక వాడిని ఫస్ట్ అరణ్యంలో బంధించారు. ఆ తర్వాత ఐగుప్తులకి అమ్మేశారు. ఐగుప్తుని కొనుక్కుని యోసేపుని తీసుకెళ్ళి ఐగుప్తులో బానిస కింద అమ్మేశారు. అప్పుడు యోసేపు వయసు 17 సంవత్సరాలు. 17వ ఏటకి పోతిఫర్ భార్యకు ఎదురుపడ్డారు. అక్కడ తప్పుడు నేరము మోపబడి కేవలం పోతిఫర్ భార్యతో వ్యభిచారము చేయడానికి ఒప్పుకొనందున యోసేపు మీద తప్పుడు నేరం మోపి చెరసాలలో వేయించారు. చెరసాలలో ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు తెలుసా? 13 సంవత్సరాలు. 13 సంవత్సరాలు చెరసాలలో యోసేపు ఒక్కసారి కూడా సణుక్కోలే. చెరసాలలో ఉన్న వారందరికీ దేవుడి గురించి చెప్పి వాళ్ళని బలపరిచాడు, వాళ్ళని ఆదరించాడు. దేవుడు మనకి మంచి రోజులు ముద్ర ఉంచాడని చెప్పాడు. 37 వయసు వచ్చింది. చెరసాలలోనే
రాజు రాజును వండి పెట్టేవాడితో పరిచయం అయింది చేస్తాను. అలాగే యోసేపు ఎక్కడికి వెళ్ళాడు? ఫరో ఆ రాజ్యంలోనే 2వ స్థానానికి చేరుకున్నాడు. ఇవన్నీ కూడా దేవుడు కంట్రోల్ చేస్తూ వచ్చాడు. కరెక్ట్గా 30వ ఏటకి వీడు సింహాసనం మీద ఉండాలి. ఇది దేవుడు నిర్ణయించాడు. వాడి సరిహద్దుల్ని దేవుడు నిర్ణయించాడు. వాడి పొలిమేరని దేవుడు నిర్ణయించాడు. ఎవరి సాంగత్యంలోకి రావాలో దేవుడు నిర్ణయించాడు. అవన్నీ దేవుడు జరిగించి చిట్టు చివరికి దేవుడికి ఎలా దేవుడు నిర్ణయం చెప్పుకున్న దేవుడు వాడిని ఎక్కడికి చేర్చాడు? దేవుడి సింహాసనం మీద, ఆ రాజ్య సింహాసనం మీద చేర్చాడు. కనుక ప్రేమ సహోదరుడు, ఆ సహోదరి, ఎప్పుడు మర్చిపోవద్దు. ఇప్పుడు నీ జీవితంలో పరిస్థితులు ప్రతికూలంగా ఉండొచ్చు, కానీ ఆ పరిస్థితులు కూడా దేవుడు తన స్వాధీనంలో దేవుడు కంట్రోల్ చేస్తున్నాడు. వాటిని నేను ఇప్పుడు నీకు కనబడకపోవచ్చు, కానీ రాలేని దినాలు నీ విశ్వాసం ఏం చెప్పాలి? ఇది దేవుడు నా మేలు కొరకే చేశాడు. ఇది నా విశ్వాసం. ఇప్పుడు సాతాను ఏం చేస్తాడు? నీ పక్కన నీ బతుకు చూసావా? ఎవరు దేవుడా అన్నావు. ఏం జరిగింది? నిన్నే తీసుకెళ్ళి చేస్తానో వేశారు. ఏం పర్వాలా, నా దేవుడికి తెలుసు. సృష్టి యావత్తును దేవుడు తన స్వాధీనంలో ఉంచుకున్నాడే, అలాంటి దేవుడు మేలు కలుగుడికై సమస్తము సమకూర్చి జరిగిస్తాడు. ఇంట్లో నా క్షేమమే. ఎప్పుడు మర్చిపోవాలి. దేవుడు నిన్ను నన్ను నడిపించే మార్గం కఠినం అవ్వచ్చు, కానీ గమ్యం మాత్రం అద్భుతం. అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేయవాడు. కనుక ప్రస్తుత పరిస్థితులు బట్టి కృంగిపో. ఏమని సాక్ష్యం ఇవ్వాలి? నా దేవుడు మేలు కలుగుటకే. మీకు ఒక మాట చెప్తాను, చూడండి. భూమి మీద ఒకవేళ సాతాను చేసిన ఘోరమైన పని ఏంటది? భూమి మీద సాతాను చేసిన ఘోరం, దానికంటే ఇంకా ఎక్కువ ఘోరమైన పని సాతాను చేయలేదు. ఏంటది? భూమి మీద ఒకవేళ సాతాను అత్యంత ఘోరమైన పని ఏదైనా చేసినట్టు ఏంటది? యేసు ప్రభువుని సిలువ వేయలేడు. దానికంటే ఘోరమైన పని సాతాను చేయలేడు. సృష్టికర్త అయిన యేసుక్రీస్తు ప్రభువునే సిలువ వేయించాడు. సరేనా? ఇప్పుడు చూడండి. ఇప్పుడు భూమి మీద అద్భుతమైనది ఏదైనా ఒకవేళ దేవుడు జరిగించాడు అంటే ఏంటది? భూమి మీద దానికంటే అద్భుతమైన పని దేవుడు ఇంతవరకు ఎన్నడూ జరిగించలేదు. ఒకవేళ దేవుడు భూమి మీద అలాంటి అద్భుతమైన పని ఏదైనా జరిగించాడంటే ఏంటది? మళ్ళీ సిలువే. కనుక కీడు సహితం దేవుడు ఏం చేయగలడు? దాన్ని మేలు కింద మార్చగలడు. కనుక ఇప్పుడు నీకు కీడు అనిపిస్తుంది చూడు, దాన్ని దేవుడు మేలు కింద మార్చగలడు. ఇది నీ విశ్వాసమై ఉండాలి. దాన్ని నువ్వు నోటితో ఒప్పుకోవాలి. సాతాను చక్కదిద్దుకున్నాడు. మొత్తం మీద నేను సిలువ ఏం చేశాను, కానీ దేవుడు సృష్టికర్త అయిన దేవుడు దాన్ని ఏం చేశాడు? మానవ జాతికే రక్షణ కార్యం కింద మార్చేశాడు. అనేకులు రక్షింపబడ్డారు. కనుక ఒకవేళ అపవాది నీ జీవితంలో నీచమైన ఘోరమైన అత్యంత ఘోరమైన కార్యం ఏదైనా చేసినా సరే దేవుడు ఏం చేయగలడు? దాన్ని నీ మేలు కింద మార్చగలడు. కనుక మర్చిపోకు. వారి గొర్రెపిల్ల యొక్క రక్తమును బట్టి, ఆమె ఇచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి. కనుక నీ జీవితంలో ప్రతికూలంగా ఏదైనా జరిగిందా, వెంటనే వాడు నీ పక్కన వచ్చి కూర్చుంటాడు. ఇదిగో చూసావా, దేవుడు అన్నాడు. ఎక్కడ దేవుడు అయితే ఇలా జరుగుతుంది ఏంటి? నీ బతుకు ఇలాగైపోతే ఏంటి, అలాగైపోతే ఏంటి?
సాతానా, దేవుడు మేలు కలుగుటకై సమస్తాన్ని సమకూడి జరిగిస్తాడు. ఏంటా లేదు, నన్ను ఆయన స్వరూపంలో తీసుకురావడానికి నేను అనుమతించాడు. నా ప్రభుని నేను స్తుతిస్తా అంతే. వాడు అక్కడి నుంచి పారిపోతాడు. ఏడోది కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు. కొలస్సీ 2:14-15 వచనాలు. తుడిచివేసి మానవుడు ఎప్పుడెప్పుడైతే పాపము చేస్తాడో అప్పుడప్పుడు మనం దేవునికి రుణస్థులమై ఉంటాం. మంచి ప్రతి పాపము వాని మీద రుణం కింద ముద్రించబడుతుంది. కనుక ప్రభువు ఏం చేశాడంటే మన పాపపు రుణపత్రాన్ని మేకులతో సిలువకు కొట్టి దాని మీద ఉన్న చేయురాతను తుడిచి వేశాడంటే నువ్వు నేను ఎన్నడూ అసలు పాపము చెయ్యలేదు. అంతేకాదు ఆ సిలువ మీద ప్రభు చేసిన రెండో కార్యం ఏంటంటే సాతానును జయించాడు, సాతానుని ఓడించాడు. ఆ ఓటమిలో నిన్ను నన్ను పాలిభాగస్తులుగా చేశాడు. కనుక ఏమని చెప్పాలి? సాతానా, దేవుడు నా పాపపు రుణపత్రాన్ని కొట్టివేయడమే కాకుండా సిలువలో నిన్ను ఓడించాడు. నీకు నా మీద ఎటువంటి అధికారం లేదు. ఆల్వేస్ రిమెంబర్, సాతానికి మీరు భయపడద్దు. మన ప్రభువు ఆయనను సిలువలో ఎప్పుడూ ఓడించాడు. వాడు నిన్ను నన్ను ఏమి చేయలేడు. శారీరకంగా కానీ ఆత్మీయంగా కానీ మరి ఏ విధంగా కూడా అపవాది నీకు నాకు హాని కలుగు చేయలేడు. వాడు చేయగలిగినంత ఒక్కటే, దూరం నుండి నిన్ను భయపెట్టగలడు మాత్రమే. అండ్ లాస్ట్ ఆఖరి మాట 8వ గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13-14 వచ్చిన కలిపి గమనించగలరు. ఆత్మను గూర్చిన వాగ్దానము మనకి, ఆత్మను గూర్చిన వాగ్దానం విశ్వాసము వలన మనకి లభించినట్లు కలుగుటకై గమనించండి. శాపగ్రస్తులను రాయబడను. ప్రభు శిలువలో ఎందుకు మరణించాడు? ప్రభు శాపగ్రస్తుడు ఎందుకు అయ్యాడు? ఈ ప్రశ్న సమాధానం ఏంటి? నిన్ను నన్ను ఆశీర్వాదకరంగా మార్చడానికి తాను శాపగ్రస్తుడయ్యాడు. ప్రభు నిన్ను నన్ను ఆశీర్వాదకరంగా మార్చడానికి తాను శాపగ్రస్తుడయ్యాడు. ఎలా? అబ్రహాము పొందిన ఆశీర్వాదం. అబ్రహాం పొందిన ఆశీర్వాదం ఏంటి? దేవుడు అబ్రహామును ఎలా ఆశీర్వదించాడు? మీరు ఇంటికెళ్ళగా చదవండి. ఆదికాండము 12వ అధ్యాయంలో ఆ మాట 2వ వచనంలో రాస్తున్నాయి. నేను నిన్ను ఆశీర్వదించదను, నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా చేశాను. కనుక దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా మార్చడానికి తను తాను శాపగ్రస్తుడిగా మారాడు. కనుక ఆల్వేస్ రిమెంబర్, నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా? క్రీస్తు రక్తంలో కడగబడ్డావా? నీ ఉనికి ఏంటి? నువ్వు అందరికీ ఆశీర్వాదకరంగా ఉండడమే కానీ ఎవరికి కీడు చేయవారు కావు. ఇది నీ గుర్తింపు. దేవుడు నన్ను ఆశీర్వాదకరంగా ఉంచాడు, దేవుడు నన్ను ఆశీర్వదించాడు, అనేకులకు నన్ను ఆశీర్వాదకరంగా చేశాడు. సాతానా, నువ్వు నన్ను ఏం చేయవు.
ఒకప్పుడు శాపగ్రస్తుడి, కానీ నా శాపము నుండి విడిపించడానికి నా ప్రభువే శాపగ్రస్తుడు అయిపోయాడు, నన్ను ఆశీర్వాదకరంగా మార్చేశాడు. ఇప్పుడు నేను అందరికీ ఆశీర్వాదకరంగా ఉన్నాను. కనుక జ్ఞాపకం ఉంచుకోండి ప్రియమైన సహోదర సహోదరి, సాతానును జయించే ఒకే ఒక సూత్రం వారి గొర్రెపిల్ల యొక్క రక్తం బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి. ఈ 8 విషయాలలో దేవుని మీద నీకు నమ్మిక ఉండాలి. ఒకటి. రెండోది, నువ్వు హృదయముతో నమ్మి నోటితో ఒప్పుకోవాలి. నేను మీకు ప్రింట్అవుట్ తీసిస్తాను. మళ్ళీ చెప్తున్నాను, కేవలం దీన్ని కంటతా పెట్టుకొని నోటితో పలకడం కాదు. ఇది గాయత్రి మంత్రం లాంటిది కాదు, ఏ మంత్రం ఆ మంత్రం లాంటిది కాదు సాతాన్ని జయించడానికి. నో, ఫస్ట్ నువ్వు హృదయంతో విశ్వసించాలి, అప్పుడు నోటితో ఒప్పుకోవాలి. ఎవరికి సాక్ష్యం ఇవ్వాలి? సాతాను. అపవాదికి నువ్వు సాక్ష్యం ఇవ్వాలి. అప్పుడు సాతాన్ని జయించిన వారం అవుతాం మనము. నాటి మాటికి మనం సాతానికి సాక్ష్యం ఇవ్వాలి, మనుషులకు కాదు. మనుషులకు సాక్ష్యం ఇవ్వడం చాలా ఈజీ, సాతాను గట్టి కనపడదు. ఎప్పుడెప్పుడు నువ్వు శోధింపబడతావో అప్పుడు నువ్వు సాతానికి సాక్ష్యం ఇవ్వాలంటే ఈ 8 విషయాలు నీకు గుర్తుండాలి. అందుకని నీకు ప్రింట్అవుట్ తీసి ఇస్తానని చెప్తాను. అది బైబిల్లో పెట్టుకోండి, రెఫరెన్స్తో సహా వ్యక్తిగతంగా ధ్యానించండి. వాటిని ఏ సమయంలో సాతాను ఏ విషయంలో ఏ రంగంలో మిమ్మల్ని శోధిస్తాడో ఆ సమయంలో ఆ ఆధారం పెట్టుకుని మీరు సాతాన్ని మీ నోటి సాక్ష్యమును బట్టి ఎదిరించండి. అప్పుడు వాడు మీ అందరి నుండి దూరంగా పారిపోతారు. మనం ఆ విధంగా సాతాన్ని జయించిన వారం అవుతాం. ప్రార్థన చేసుకుంటాము. దయచేసి మోకరించండి.